Rimandala do sudro katala bandala bandro do zumbuda kata libri do zumbuda sudro do zudro libra katala dara satra libri భాషలో మాట్లాడండి ఏదో ఆలోచిస్తా ఉన్నారు రాబందల రిబే do sudro katula bandala libro do sudro mandala mandala bandara baba ihira bala satara katulu do sudro agala bandala de se katala mandra libro do sudro katula bandala baba libro do sudro katulu anni velala pogadena antarangamandu surincheno anni velala pogadena అంతరంగమందు సురించెను అన్నియు నీవే నాకు అన్నియు నీవే అబ్బా సిల్వ ప్రేమ నాకు చాలునయ్యా సియోను స్నేహము వేరు చేయవయ్యా స్నేహితుడవు నీవేనయ్యా నా ప్రియుడా స్నేహితుడా
ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? గడచిన ఏళ్ళన్నీ కాచిన కానీ మూడేళ్ళగా నిన్ను వెదకిన కానీ గడచిన కాలము కాచెను కానీ మూడేళ్ళగా నిన్ను వెదకిన కానీ కానరాదే వెదకిన ఫలమేది? కానరాదే వెదకిన ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? నీ ఫలమేది? రబల సందల కూరబల. ఆమె కూర్చోండి. మార్కు సువార్త 4వ అధ్యాయము మరి మొదటి నుంచి చదువుతున్నాను. హల్లెలూయా. చాలా మంది రాలేరు. సంఘం అంటే చర్చ్ అంటే కోవిడ్ గుర్తుకొస్తుంది, షాపింగ్ అంటే ఏమి గుర్తుకు రాదు. రైట్, సరే, స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎక్కడ కోవిడ్ ఉండదు కదా. రైట్. మార్కు సువార్త 4వ అధ్యాయము. కొంతమంది బాగాలేకుండా రాలేకపోవచ్చు, కొంతమంది బాగున్నా భయపడి రాకపోవచ్చు. ఇట్స్ అబౌట్ ద కాన్షియస్. హల్లెలూయా. రైట్, 4వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం. రైట్, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? రైట్, అందరూ ఎస్. వింటున్న వారందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా, మరలా బోధించిన మనకు అసలు మరలా బోధించినప్పుడు అన్నాడు. మొదటి సర్వీస్లో బోధించిన మరలా ఇప్పుడు బోధిస్తావన్నా. బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి, అందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినారు, అందరూ యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నారు అన్నాడు. నిద్రపోయిన హాలీలో చెప్పండి, పొద్దున అందరూ మంచిగా చెప్పండి. హుషారుగా మీరు అందరూ నిద్రపోలేదని మెలకుగా ఉండండి అందరు. ఓకే, మీ మనసును హృదయాన్ని తెరవండి. ఓకే. బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు, ఉపమాన విధముగా అనేకమైన సంగతులను దేవుడు ఈ రోజు మనకు బయలుపరుస్తా ఉన్నాడు. తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. అందరూ వినుడి అనండి, వినండి అని. ఈరోజు దేవుడు చాలా జాగ్రత్తగా వినమంటున్నాడు. రైట్, వినండి అంటే వినని వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు గత వారం చెప్పింది ఎంతమంది విన్నారు, ఎంతమంది వినలేరు? వినండి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఒక వాక్యం చదివేవారు ఉన్నారు, వాక్యానికి లోబడి వినేవారు ఉన్నారు. వినుడువారు వినుడుగాక, గ్రహించేవారు గ్రహించునుగాక. గ్రహింపు ఉండాలి. వాక్యం చదివినప్పుడు ఆ మాటకు లోబడే తత్వం ఉండాలి, లేకపోతే అంతే. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, వినండి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వాక్యం వినాల 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 వినాల. నువ్వు ఎక్కువగా వింటే విశ్వాసం వస్తుంది, విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. వినాల వినాల, ఆ ఊబిలో నుంచి బయటకు వస్తారు. అర్థమైందా? వింటనే దేవుడు కట్ చేస్తాడు. హల్లెలూయా. వినాల. చూడండి, కొంతమంది విన్నట్టే ఉంటారు, ఊపినట్టే ఉంటారు, తలకాయ ఊపినట్టే ఉంటది, కానీ వారి ఆలోచనలంటే దేవుడికి లోబడి ఉండదు. మన పిలుపు దేవుడు పిలిచినప్పుడు
దేవుడు ఒక మాట ఒక పిలుపు సరే దేవుడు ఒక మాట ఒక పిలుపు అన్నాడు. లిజన్, నన్ను వినండి అంటున్నాడు. వినండి అంటే పిలుస్తా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఎంతమంది మరి లోబడతారు, ఎంతమంది లోబడరు, అది మీ ఇష్టం, అది మన ఇష్టం. అందరిని పిలుస్తా ఉన్నాడు. కొందరే లోబడతా ఉన్నాడు. అందరూ వింటున్నారు వాక్యం, కొందరే లోబడుతున్నారు, కొందరు లోబడట్లేదు. వారి వారి యొక్క విత్తనము తప్పున సాగా వారికి ఫలం. హల్లెలూయా. చెప్పేది చెప్తాడు యేసు ప్రభు, చెప్పేది దైవ బోధకుడు చెప్తాడు. వింటరా వినరా అది మీ ఇష్టం. హల్లెలూయా. నా పని నేను విత్తడం నా పని. విత్తిన తర్వాత అది గ్రహిస్తారా గ్రహించరా, ఫలిస్తారా ఫలించలేరా, అది మీ చేతుల్లో ఉంది. అందుకే అది నా చేతుల్లో ఉంది అనండి. హల్లెలూయా. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటారంట, జ్ఞానవంతురాలు జ్ఞానంతో ఇల్లు కట్టుకుంటారంట. ఏ జ్ఞానంతో వాక్యంతో తన జీవితం కట్టుకోవాలి తప్ప ఇంకొకరు సొంతగా వెళ్ళి ఏదైనా చేసుకున్నారో సొంతగా చేసుకుని ఏదైనా నిలబడింది అనుకో, అది పోతుంది. సొంతగా వెళ్ళి దేవుడి చిత్తం చూడండి. మరి దేవుడు కొంతమంది దేవుడి చిత్తం అంటారు, కానీ దేవుడి చిత్తమే చేయరు. వాళ్ళు చిత్తపండు చేసి పెట్టారు. హల్లెలూయా. ఒక మాట చెప్తా, ఎన్ని వరాలు ఉన్నా ఎన్ని ఏమున్నా ఈ సోలిష్ ఈ ప్రాణం అనేది ఎక్కువగా చాటింగ్ చేసేవాళ్ళు, ఎక్కువగా ఫేస్బుక్ వాడేవాళ్ళు, ఎక్కువగా మరి వాట్సాప్లో ఉండేవాళ్ళు, ఎక్కువగా ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు, ఎక్కువగా దేవునితో సావాసము చేయకుండా వారి జీవితంలో దేవుని చిత్తం అస్సలు జరగదు. అదే సెల్ ఫోన్ వాక్యం వినండి ఇన్స్టెడ్ ఆఫ్ చాటింగ్. హల్లెలూయా. మిమ్మల్ని చూసి నేను చెప్పగలుగుతా ఎవరెవరు రాత్రి పూట ఎంతమంది ఏం చాటింగ్ చేస్తారో, ఎంతమంది నిద్రపోతారో, ఎంతమంది మేలుకొని దేవుడితో సావాసం చేస్తారో మీ కన్నుల్లో చూస్తే చెప్పేస్తా. అంతేందుకు మీ శరీరాన్ని చూస్తే నేను చెప్పేస్తా, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తే నేను చెప్పగలుగుతా. హల్లెలూయా. అట్లాంటి వారు దేవుడి చిత్తం అన్నారు అనుకో ఎట్లుంటది? అట్లాంటి వారు దేవుడి చిత్తం ఇది అన్నారు అనుకో ఎట్లుంటది? అటువంటి వారు ఎప్పుడు కూడా దేవుడి చిత్తాన్ని ఎప్పుడు చేయరు వారి జీవితంలో, ఎప్పుడు కాదు. ఎవరైతే దేవుడితో సావాసం చేస్తారో, అందుకే దేవుడు అంటున్నాడు వినుడి అంటున్నాడు. పక్కన పడతా అన్నాడు వినండి అన్నాడు. వినాలా? దేవుడు మాట చెప్పినప్పుడు వినాలా? వినదాన్ని మీరు లోబడలేకపోతే అది మీ ఇష్టం, మీ జీవితం, మీ నాశనం చేసుకుంటారు. చూడండి, యూదా ఇస్కరియోతు ఎన్ని విన్నాడు, బోధలు విన్నాడు. ఆ 30 నాణాల కొరకు ఆయన వేసుకున్నాడు. ఎవరి జీవితం నాశనం అయింది? ఒకసారి చెప్పండి, ఎవరి జీవితం నాశనం అయింది? నేను ఎవరి మాట అయినా అంటే వినకు, ఎవరి మాట అయినకుండా పోయిండు. ఏమైంది? అందుకే దేవుడు చెప్తున్నాడు వినండి అయ్యా, వినండి. ఎంత చెప్పినా బుర్రకెక్కలేదు యూదా ఇస్కరియోతు. బాబు ఇంటే బాబు ఎంత చెప్పినాడు, అరే ఇన్ను బాబు ఇను అని చెప్పినాడు. వినలే, విన్నట్టు యాక్టింగ్ చేసినారు అంతే. తల్లిదండ్రుల్లో కొంతమంది మోసం చేస్తారు, కానీ వాళ్ళకి తెలియదు వారంతా వారే మోసం చేసుకుంటారని తెలియదు. కొంతమంది కాపరిని మోసం చేస్తూ ఉంటారు, వారికి తెలియదు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఎంతమంది చిన్నప్పుడు మేము చూస్తా ఉన్నాం కదా, నాన్న దగ్గర ఎంతమంది ఉండి చూసినా నేను అవన్నీ చిన్నప్పుడు నేను చూసి పెరిగినా ఉంది. ఇప్పుడు కూడా నేను చూస్తా ఉన్నా. వింటున్నారు కానీ వారి జీవితాలలో మరి అయిపోతా ఉంది. అది ఒకటే సంఘం, ఒకరు ఫలిస్తున్నారు, ఒకరు ఫలించలేకపోతా ఉన్నారు. ఒకరు వింటున్నారు, విన్నట్టు యాక్టింగ్ చేస్తా ఉన్నారు. ఎవరి లైఫ్ వారిది, ఎవరి జీవితమో వారిది. అది కరెక్ట్ ట్రాక్ లో ఉంటే నీకు అది మంచిది. ట్రాక్ తప్పినావా, అది ట్రాక్ తప్పి నువ్వు షోలీ శ్రేలంలో ఉన్నావా, ఈ ప్రాణం అనేది ఎక్కువగా ఎవరితో గడుపుతున్నావో దాన్ని బట్టి నీ యొక్క ఫలం ఉంటుంది. విత్తే దాన్ని బట్టి నీ ఫలం ఉంటుంది. అందరూ సల్లెండు చెప్తారా? అందుకే ఈరోజు చెప్పడు వినండి అంటున్నాడు. అందుకే వినండి. చదవండి.
ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. విత్తువాడు కరెక్ట్ గా విత్తుతున్నాడు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగి వేసెను. విత్తుతున్నాడు ఏమైంది? జోబులో నుంచి పక్కకు పడిపోయి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలలు పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 గాను 60 గాను 100 గాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ విత్తనం మీద పడ్డది. నేల ప్రాబ్లమా ఎవరి విత్తనం ప్రాబ్లమా? నేల. అది మంచి నేల మీద పడినప్పుడు 30, 60, 100 అయింది. ఇప్పుడు నేల నీవు నేనే ఉన్నాం. నీ నేల దేవుడు ఆ విత్తనానికి, వాగ్దానానికి, వాక్కుకు, విజయానికి, మరి సంఘానికి మీరు లోబడినప్పుడు 30, 60, 100% పెరుగుతుందని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసం విత్తనము అనండి. విత్తనం చూడండి. ఆ విత్తనము ఒకసారి పడ్డది, 2 సార్లు పడ్డది, 3వ సారి పడ్డది, 4వ సారి పడ్డది, 3 ఒక్కొక్క దాంట్లో పడ్డది. ఒకేసారి ఒక వాక్యం ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వాక్యం హృదయంలో చెప్పబడితే వెళుతా ఉంది. కానీ ఆ దేవుని యొక్క వాక్కు, విత్తనం అన్నది దేవుని యొక్క వాక్కును సూచిస్తా ఉంది. ఆ వాక్కు మంచి నేల మీద పడినప్పుడు, అదొకసారి మంచి నేల అనండి. ఆ నేల మీద పడినప్పుడు 30 వస్తుంది, 60 వస్తుంది, 100 వస్తుంది. ఆ నేల మీద గడ్డిలో పడితే, బండ మీద పడితే అవన్నీ కూడా ఎండిపోతుంది. అందులో నుంచి ఫలము రావట్లేదు. చూడండి, దేవుడు ఒక వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు క్రీస్తులో నువ్వు నూతన సృష్టింపబడిన తర్వాత, దేవుని యొక్క వాక్యము నీలోనికి వచ్చిన తర్వాత నీవు ఫలించడానికే నూతన సృష్టి అయి ఉన్నావు. అందుకోసం ఫలించుట కొరకే అన్నాడు. ఫలించుట కొరకే. దట్ మీన్స్ నువ్వు ఫలించాలా. నువ్వు ఫలించలేదనుకో నీ భూమి సరిగా లేదు అని అంటే, నీవు నీ దేహం అన్నది, నీ శరీరం అన్నది, నీ ప్రాణం అన్నది నీవు దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు పరిశుద్ధపరచుకోలేవు కాబట్టి. హల్లెలూయా. నువ్వు ఫలించాలా అంటే చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 28లో రాయబడి ఉంది. ఆయన స్వరూపంలో మనం చేసి ఆయన ఫ్రూట్ఫుల్ గా ఉంటున్నాడు. చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోపరచుకొనుడి. విస్తరించాలి అంటే అందరు ఇంక్రీజ్ కావాలి. అది 30 కావచ్చు, 60 కాదు, 100 కావచ్చు. అంటే క్రీస్తులో జన్మించిన వ్యక్తి, క్రీస్తు బీజం నీలో ఉంటే నువ్వేం కావాలా చెప్పండి? విస్తరించాలి, ఫ్రూట్ఫుల్ గా, చిగురు వేయాలి. ప్రతి విత్తనం చిగురు వేయడానికే ఉంది. ప్రతి విత్తనం కూడా చిగురు వేయడానికే ఉంది. ఒకవేళ చిగురు వేయలేదనుకో, అది నీ నేల ప్రాబ్లం, నీ ప్రాబ్లం, నీ కష్టపడే తత్వంలో ప్రాబ్లం, నీ ఆలోచనలో ప్రాబ్లం. హల్లెలూయా. కొంతమంది వాక్యం బాగా వింటారు కానీ విత్తనం పోతుంది. స్తోత్రం, హల్లెలూయా, చప్పట్లు కొడతారు. కానీ నీ యొక్క అలవాటులు, జాగ్రత్తగా వినండి, నీ యొక్క అలవాటులు నీ నేలను ఖరాబ్ చేసేస్తారు. నీవు తీసుకున్న డిసిజన్స్ నిన్ను ఖరాబ్ చేసేస్తా ఉంటారు. హల్లెలూయా. న్యూ డిసిజన్ దేవుడి డిసిజన్ అనొద్దు. హల్లెలూయా. అయ్యో సైలెంట్. నీవు తీసుకున్న డిసిజన్ ఇది దేవుని చిత్తం 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 చెప్తానే ఇందాకన్నా కదా చిత్తపండ అయినని అట్లా చేసుకోకండి. దావీదు వేచి ఉన్నాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలా నేను యుద్ధం ఆడాలి అంటే యుద్ధం ఆడు అన్నాడు. మళ్ళా ప్రార్థనలోకి వెళ్తే ప్రవక్త వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటే నువ్వు ఎందుకన్నా చెప్పినావు,
మళ్ళీ డిసిజన్ చేయలేదు. మళ్ళీ వెళ్ళి దావీదు యుద్ధం ఆడొద్దు అన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక ప్రవక్త ఒకసారి చెప్పాడు ఏమని, యుద్ధము వెళ్ళుమన్నాడు. ఇంకొకసారి యుద్ధం ఎందుకు? అప్పుడు నార్మల్ గా ఉన్న వ్యక్తి నార్మల్ గా అడిగితే యుద్ధం ఆడు అంటాడు. వెళ్ళి ప్రార్థన చేస్తేనే ఒక వ్యక్తి ప్రవచనం చెప్పగలుగుతాడు. ప్రవక్త ప్రవచనం అనే ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో నుంచి వచ్చేది. నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగి 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 దేవుని చిత్తం 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 అంటే చింతపండు అయితే జాగ్రత్త. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న వారికి కొందరికి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు, సరి చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఎండిపోవాలని ఇష్టం అంటే అది నీ నేలని ఇష్టం, నీ శరీరం నీ ఇష్టం. హల్లెలూయా. అంటే విన్నంట పక్కడతాను, విన్నయ్యా విను, వినకపోతే నీ ఇష్టం. పక్కన వినకపోతే నీ ఇష్టం. మంచి నేల, ఒకే విత్తనం వాడు విత్తుతూనే ఉన్నాడు, అవి పడిపోతున్నాయి. నేల సరిగా లేదు, సరి చేసుకోలేకపోయి ఉన్నారు. కానీ ప్రతి విత్తనము కూడా చిగురు వేయాలా, కానీ చిగురు వేయట్లేదు. దట్స్ ఎ ప్రాబ్లం. చూడండి, అందులోనే 30 అధ్యాయం 4:30 నుంచి చదవండి ఒకసారి. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనేమో. ప్రతి విత్తనము, ప్రతి వాక్యము, ప్రతి క్రీస్తులో జన్మించిన వారు బహుగా ఫలించడానికే, బహుగా చిగురు వేయడానికే, బహుగా ఫలము రావడానికే, బహుగా ఆశీర్వదింపబడడానికే. అందరూ క్రీస్తులో నేను జన్మించాను ఫలించడానికి, చిగురు వేయడానికి, ఫలం ఇవ్వడానికే. అందుకే కదా మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఆకలి ఉంటుంది. ఆకలి అయినప్పుడు మరి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు చూడడానికి చక్కగా కనబడతా ఉంది, ఫలము లేదు. అది శపిస్తే ఏమైపోయింది? ఎండిపోయింది. ఫలము లేకపోతే ఎండిపోతా. ఆ కాలమే కాదు, ఆ కాలం కాదు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో 12 నుంచి చదవండి. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును. చూడండి, దేవునికి ఆకలి అవుతుంది. అందులో ఆకలి అవుతుంది అని ఆకలి అవుతా ఉంది. నీకు ఏ విధంగా ఆకలి అవుతుందో దేవుడు కూడా అదే విధంగా ఆకలి అవుతా ఉంది. ఆకలి అయినప్పుడు దూరం నుంచి చూస్తా ఉన్నాడు. ఆ చెట్టు చూడడానికి ఎట్లా కనపడతా ఉంది? కొన్ని చింతపండు కాయల చెట్లు చూస్తాయి. ఎందుకు చింతపండు వస్తుందో టైం వచ్చిందేమో చింతకాయలు టైం. సో ఆ చింతకాయ చెట్టు అంజూరపు చెట్టు బాగా కనబడుతుంది, పెద్ద కనబడుతుంది, పచ్చగా కనబడతా ఉన్నాయి. జనవరి ఆకులన్నీ పడిపోతాయి కదా, అయినా కానీ అది బాగానే కనపడతా ఉంది. ఆకలితో ఉన్నాడు కాబట్టి దూరంగా పరిగెత్తుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిది. దూరం నుంచి చూస్తున్నాడు, చూడడానికి చక్కగా కనపడతా ఉంది. వెళ్ళి చూస్తే పండ్లు లేవు, వెళ్ళి చూస్తే ఫలాలు లేవు, వెళ్ళి చూస్తే ఆ ఇంటి ఒక పండు లేదు. ఏమొచ్చేసింది? ఇప్పుడు ఆకలితో ఇంటికి పోయినాం, మీ ఇంట్లో నీకు చికెన్ తినాలనిపించింది, మొత్తం గ్రేవీ ఉందంటే ఏమైతే అయ్యో ఎవరు నవ్వుతలేదు. ఇంట్లో ఏం చేస్తారు? ఆకలి ఉంటే కొంతమంది నవ్వుతుంది, ఏం చేస్తారు?
పడేస్తారు. ఏదో ఏదో ఓ లేకపోతే ఆకలి ఉండవు, ఆకలిగా ఉండవు. ఆ రోజు మీ ఇంట్లో ఉండలేదు అనుకో, ఇంటికి పోతే ఏం చేస్తావు? మీ దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తావు? ఇప్పుడంటే స్విగ్గీ, జొమాటో. అప్పుడులో అయితే ఏమీ లేవు, బయటికి పోయే ఛాన్స్ కూడా లేవు, బయటికి పోయినా అలవాటు కూడా లేవు. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా రెస్టారెంట్ అయిపోయినాయి, కానీ ఒక 15-20 years బ్యాక్ అయితే అసలు ఇవి మాటనే లేదు, హోటల్లో నా మాటలే లేదు. టైం కాదు, అందుకే వాళ్ళు అట్లున్నారు. మరి ఆకలి అయింది, ఆ చూడడానికి చక్కగా కనపడతా ఉంది, ఆకర్షణగా ఉంది, మంచిగానే ఉంది. హృదయం సరిగా లేదు, ఫలం సరిగా లేదు. ఏమైంది? మరలా నెక్స్ట్ డే వెళ్ళే వరకు వచ్చి చూసే వారికి శిష్యులు జ్ఞాపకం చేస్తున్నారు, ఇగో నిన్నటి దినం నన్ను క్షమించినావు, ఇదంతా కూడా ఎండిపోయినది. అంటే కాలము ఎట్లు ఉన్నా సరే అంజూరపు చెట్టు మాత్రం ఫలమీయాల. అంటే క్రీస్తు దేవుడు అక్కడికి వస్తే కంపల్సరీ వెతికినప్పుడు ఆ చెట్టు ఫలమీయాల. అంటే నువ్వు క్రీస్తులో నూతన జన్మించిన తర్వాత నీలో నుంచి ఫలాలు రావాల్సిందే, అభివృద్ధి చెందాల్సిందే, ఆశీర్వాదం పొందాల్సిందే, నువ్వు చిగురు వేయాల్సిందే. కానీ ఇక్కడ ఈ అంజూరపు చెట్టు మాత్రము చిగురు రావట్లే, ఫలం రావట్లే. అందుకే అది శపింపబడ్డాది. ఈరోజు నువ్వు చూడడానికి చక్కగా కనబడతా ఉన్నావేమో, చూడడానికి అందరికీ నువ్వు బాగా భక్తి పరులాగా కనిపించుండవచ్చేమో, కానీ దేవుడు పైన రూపాన్ని చూడాడు. అక్కడ పైన రూపాన్ని అసలు చూడాడంట. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ హృదయంలో ఏ ఫలం ఉందో చూస్తాడు, నీ హృదయ ఆలోచనలు దేవుడు చూస్తాడు. సామ్యూయేలు ప్రవక్త వెళ్ళి ఉన్నాడు, వెళ్ళి అభిషేకించమన్నాడు. 7 మొదటి వ్యక్తిని చూసి అబ్బా అందంగా ఉన్నాడు, హైట్ గా ఉన్నాడని బాగుంది చెట్టు, అంజూరపు చెట్టు అనుకున్నాడు. అందులో ఫలం లేదన్నాడు దేవుడు. నువ్వు పై రూపం చూస్తున్నా, నేను హృదయాన్ని చూస్తానన్నాడు. మనము చెట్టును చూస్తాం, హృదయంలో ఆ ఫలమును చూడం. మనం ఆకారము చూస్తాం, ఆ ఫలాన్ని చూడం, ఆ ప్రేమను చూడం, సమాధానం చూడం. దేవుడు అన్నాడు, వెంటనే అన్నాడు, చూడండి ఈయన అంత ప్రవక్త అయినా అతను చూసి అబ్బా ఈయననేమో అనుకున్నాడు, ప్రవక్తనే. మళ్ళా దేవుడే చెప్పాడు, దేవుడు సన్నిధితో ఆయన వెళుతా ఉంటా ఊర్లో అందరూ భయపడుతున్నాడు, ఏ వార్త తెస్తా అన్నాడు. అలాంటి వ్యక్తే ఆ వ్యక్తిని ఆకర్షణ కలగా చెట్టును చూసి, ఆ వ్యక్తిని చూసి ఈయననేమో అనుకున్నాడు. నువ్వు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది ఏది వచ్చినా దేవుడి చిత్తమే అనుకుంటా కూర్చుంటారు. వీళ్ళ సొంత ఆలోచన, వీళ్ళ ఇష్టం, వీళ్ళ ఇష్టానికి దేవుడికి ఇష్టానికి కలిపేసి ఇది దేవుడి చిత్తం అంటారు. అయ్యో మళ్ళీ దేవుడు అనుకుంటాడు, అయ్యో అయ్యా థ్యాంక్ గాడ్. ఆ టైంలో మరి ప్రవక్త దేవుడి స్వరం విన్నాడు. అంత చెప్పలు కూడా దేవుడు శుద్ధిస్తారా? ఆ సమయంలో దేవుడి స్వరం విన్నాడు. ఒకవేళ ఆ ప్రవక్త దేవుడి స్వరం వినకపోతే ఏమైతుంది? అమ్మో. అందుకే ఇఫ్ యు వాంట్ టు టేక్ ఎనీ డిసిషన్, చాలా ప్రార్థన చేసి నానబెట్టి ముందుకు వెళ్ళాలి. ఈయన ఆత్మ చేతనే నడిపింపబడ్డాడు, దేవుడు చెప్తూనే వెళుతా ఉన్నాడు. అలాంటి వ్యక్తి కూడా ఆ చెట్టును చూసి, ఆ వ్యక్తిని చూసి అమ్మో ఈయననేమో అనుకున్నాడు. పై రూపాన్ని చూసి ఈయననేమో అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నేను పై రూపాన్ని చూడ, హృదయాన్ని చూస్తా, ఫలాన్ని చూస్తాను అన్నాడు. హల్లెలూయా. 1 పోయి 2 పోయి 7 మంది పోయి 8వ వ్యక్తిని చూస్తే ఆ చెట్టు కొద్దిగా చెట్లున కనపడినా, వింటున్నారా, ఆయనలో ఫలం ఉందని చెప్పి ఏం చేసినాడు? రాజుగా అభిషేకించినాడు సామి. మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా వెళ్ళి ఉన్నాడు. ఆ చెట్టును చూస్తే ఆకర్షణగా కనబడింది. చూస్తే ఆడ ఫలము లేదు. దేవుడు ఆ చెట్టును చూస్తా ఉన్నాడు. దానికంటే ఎక్కువగా ఏం చేస్తున్నాడు? ఫలము చూస్తా ఉన్నాడు. నువ్వే ఒక చెట్టు పెట్టినావు అనుకోండి, గనక పెరిగింది అనుకో, అందులో చెట్లు అందులో నుంచి ఫలం రాలేమనుకో, మామిడి పండు రాలేమనుకో, ఏం చేస్తావు?
ఎవరు అన్నారు తీసి పాడేస్తారు, తీసి పాడేస్తారు. దేవుడు నూతన సృష్టివై ఉన్నావు, నూతన జన్మించి ఉన్నావు. నీలో నుంచి ఫలము రాకపోతే దేవుడు ఏం చేస్తాడు? నీలో నుంచి ఏ ఫలాలు వస్తా ఉన్నాయి? శరీర ఫలాలు వస్తా ఉన్నాయా? ఆత్మ ఫలాలు వస్తా ఉన్నాయా? చూడండి, శరీర ఫలాలు వస్తూ దేవుడి చిత్తము కనుగొలేరు. ఆత్మానుసారం ఆత్మ ఫలములు వచ్చినప్పుడు, ఆత్మ ఫలములతో ఉన్నప్పుడు దేవుడి చిత్తాన్ని కనుగొనగలుగుతారు తప్ప శరీరానుసారంగా నీ సొంత ఆలోచనతో నీ దేవుడి చిత్తాన్ని అస్సలు కనుగోలేరు. హల్లెలూయా. చక్కగా చూడండి చక్కగా కనపడతా. చాలా మంది మనం ఆ చూసి ఆ ఆకర్షణ అది చూసి ఫూల్ అయిపోతాం. ఒక్కొక్కసారి ఆపిల్ పండు చూస్తాం కొనుక్కోడానికి, బాగుంది అనుకోండి, ఇంటికి వచ్చినాక చూస్తే అల్లా ఉంటుంది, అల్లా ఉంటుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి పై ఉన్న వాటిని చూడకండి, అందులో లోపల ఫలం ఉండదు. అదే విధముగా నువ్వు ఎంతగా సంవత్సరాలు క్రీస్తుని వెంబడించినా నీలో ఫలము లేకపోతే నువ్వు ఎండిపోతావు. అందరూ హల్లెలూయా చెప్తారా? ఎందుకు నువ్వు క్రీస్తులో జన్మించినవి? ఎందుకు? ఆ బీజం నీలో ఉంది, క్రీస్తు యొక్క బీజం నీలో ఎందుకు ఉంది? ఫలించడానికే. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకసారి 5 తలాంతులు అన్నాడు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి, ఇప్పుడు 5 అనండి, 2 అనండి, 1 అనండి. వారి యొక్క సామర్థ్యత, వారి యొక్క టాలెంట్. అంటే ఈ సామర్థ్యతను ఏ విధంగా వస్తుందంటే దేవుని దగ్గర నువ్వు ఎంతగా ప్రార్థిస్తావు, దేవుని దగ్గర నువ్వు ఎంతగా గోజాడుతావు, దేవుని ఒక వాక్యము నీలో ఎంత ఉంటుంది, దాన్ని బట్టి నీ యొక్క సామర్థ్యత ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు దేవునితో ఏ విధంగా సావాసంగా ఉంటున్నావు, ఏ విధంగా నీలో ఫలాలు ఉన్నాయి, ఏ విధంగా దేవుని యొక్క ప్రేమ నీలో ఉంది, ఏ విధంగా నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు, ఏ విధంగా దేవుని యొక్క పిలుపుకు సబ్మిట్ అవుతున్నావు, సబ్మిషన్ అవుతా ఉన్నావు, ఏ విధంగా దేవుని ఒక మాట చొప్పున నడుస్తా ఉన్నావు, దాన్ని బట్టి నీకు 5 ఇవ్వాలన్నా, 2 ఇవ్వాలన్నా, 1 ఇవ్వాలన్నా దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు ఏ ఊరు కూడా పార్షనాలిటీ కాదు, నీకొకలాగా నాకొకలాగా. దేవుడు ఈజ్ నాట్, మై గాడ్ ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ పార్షాలిటీ. హల్లెలూయా. ఏం పార్షాలిటీ వ్యత్యాసం చూపించేవాడు కాదు. నీవు దేవునితో ఏ విధంగా సావాసము చేస్తున్నావో దాన్ని బట్టి నీకు ఇస్తాడు ఆ తలంతు. దాన్ని బట్టి నీకు ఇస్తాడు. 5 ఇవ్వాలన్నా, 2 ఇవ్వాలన్నా, 1 ఇవ్వాలన్నా అని దేవుడు నిర్ణయిస్తాడు. హల్లెలూయా. దేవుడు పెట్ట కుప్ప నుంచి లేవనైతే రాజు కూడా దేవుడు చేయగలడు. ఇఫ్ ఈ దేవుడితో సావాసం ఉన్నట్లయితే మనకి ఇంకా టాలెంట్ పెరుగుతూనే ఉంటుంది. మన టాలెంట్ ఎంత పెరుగుతూనే ఉంటాయి. మొదటివాడు కడపటి కావచ్చు, కడపటివాడు మొదటివాడు కూడా కావచ్చు, అది మనం చెప్పలేము. కానీ ఇక్కడ చూడండి, రైట్ 5 అసలు 5 అనండి, 2 అనండి, 1 అనండి. ఎంతమందికి ఇచ్చినాడు? 3కి ఇచ్చినాడు. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఇప్పుడు 5 తీసుకున్న వ్యక్తి వెళ్ళి దాన్ని ఏం చేసినాడు?
5 చేసినాడు. 2 తీసిన వ్యక్తి 2 చేసినాడు. 1 తీసుకున్న వ్యక్తి అట్లే ఉన్నాడు. 5 తీసుకున్న వెళ్ళి బహుగా పనిచేసి కష్టపడి 5ను 5 చేసిన. 2 తీసుకున్న వ్యక్తి 2ను 2 చేసిన. 1 తీసుకున్న వ్యక్తి దేవుడు కష్టపడేవాడు, అన్ని ఆయన ఇచ్చేవాడు, సమస్తం ఆయన కూడా మేలు జరుగుతాయి అని ఏమేమి అనుకున్నాడు. అంతా జరిగిపోతుందిలే అనుకున్నాడు. కొంచెం ప్రార్థన చేయగానే ఒకటి వచ్చేసింది కదా అని చెప్పేసి అనుకున్నాడేమో. హల్లెలూయా. ఏదైనా కానీ జాగ్రత్తగా వినండి. దేవుని ఒక వాగ్దానం నువ్వు ఈజీగా పొందుకుంటే, ఈజీగా ఏదైనా పొందుకుంటే దాని విలువ తెలియదు. హల్లెలూయా. అన్న భాషలో మాట్లాడుతున్నారేమో, ఈజీగానే పొందుకున్నావేమో, దాని విలువ తెలియదు. దేవుడు నీకు మంచి ప్రవచనాలు వరాలు ఇచ్చి ఉన్నాడు, దాని విలువ నీకు తెలియాలి. దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చి ఉన్నాడు, దాని విలువ నీకు తెలియాలి. అందుకే కొన్ని వాగ్దానాలు తొందరగా నెరవేరవు, ఎందుకంటే ఆ విలువ నీకు తెలియాలి, అది మనకు తెలియాలి. ఒక వాగ్దానం నెరవేరాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ విలువ తెలిస్తే కానీ. ఆ విలువ నీకు తెలియాలి. దేవుడు 5 తలాంతులు ఇచ్చిన ఆ విలువ ఏందో ఆ వ్యక్తికి తెలుసు. ఆ 2 తలాంతులు ఆ వ్యక్తికి ఇచ్చినాడు, ఆ వ్యక్తికి తెలుసు 2 తలాంతుల యొక్క ప్రాముఖ్యత ఏదో తెలుసు. ఒక వ్యక్తికి ఒక్కడికి ఆలోచించినాడేమో దేవుడు కూడా, ఒకరికి ఇవ్వాలో వద్దా, ఆయన ఇవ్వాలో వద్దా అని ఆలోచించినట్టున్నాడు, కానీ ఇచ్చి ఉన్నాడు. 5 వ్యక్తికి తెలుసు ఆ దేవుడు ఇచ్చింది ఎంత ప్రాముఖ్యతదో అని, ఆ విలువ తెలిసింది. 2 అతనికి తెలిసింది, 3వ వ్యక్తికి అతనికి అంతగా తెలియదు. 5 కష్టపడి 5ను 5 చేశాడు, 10 అయిపోయాడు. ఇంకో వ్యక్తి 2ను కష్టపడి ప్రార్థన చేసి వాక్యం చదివి అది 2ను 4 చేస్తున్నాడు. కానీ 3వ వ్యక్తి మాత్రము ఏం చేస్తున్నాడు? ఒకటే ఉన్నాడు. కష్టపడ్డాడు. ఇద్దరు కష్టపడి ఇంకొక వ్యక్తికి కష్టపడలేదు. కాలం వచ్చినాడు, యజమాని వచ్చి ఉన్నాడు, ఇచ్చిన కదా, మీ అందరికి వరాలు ఇచ్చినా కదా, ఏమైంది అన్నాడు, అడిగినాడు. వచ్చినవాడు చదవండి. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అబ్బా, 5 తీసుకెళ్ళి 5 చేసినందుకు దేవుడు అంటున్నాడు, భలే నమ్మదగిన వాడా, నీకు ఇది కాదు, నేను అనేక వాటి మీద నేను నీకు నియమిస్తాను, నిన్ను ఆశ్రయిస్తాను, నీ తండ్రితో నువ్వు సంతోషిస్తావు అని చెప్తా ఉన్నాడు. ఒకసారి చప్పట్లు కూడా దేవుడిని స్తుతిస్తారా? భలే నమ్మకమైన దాసుడా, భలే నమ్మకమైన దాసుడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు ఏ విధంగా వాడుకుంటున్నావు? నమ్మకంగా వాడుకుంటున్నావా, లేకపోతే ఇంకే విధంగా వాడుకుంటా ఉన్నావు? దేవుడి దగ్గర నుంచి ఈ మాట వస్తే ఎంత అదృష్టవంతుడు, అంటే ఎంత కష్టపడి ఉన్నాడు, ఎంత పవిత్రతో ఉన్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎంత దేవుడి వాక్యానికి లోబడి ఉన్నాడు, ఎంత సబ్మిషన్ గా ఉన్నాడు. ఇప్పుడు 5కు 5 చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు? ఈజీగా వచ్చి ఉండొచ్చా? నిద్రపోగానే పెరిగిందా? లేదు. ఎంతో ప్రయాసపడ్డాడు. 5 చేయాలని ఎంతో ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, ప్రార్థన చేసినాడు, వాక్యం చదివినాడు, అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు, ప్రయాసపడ్డాడు, చెమట దాచినాడు, దివారాత్రులు కష్టపడి 5 చేసి ఉన్నాడు. క్రీస్తు
క్రీస్తులో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తలంతులు ఇచ్చి ఉన్నాడు. ఆల్రెడీ నీలో డిపాజిట్ అయినాయి. నువ్వు ఎంతగా క్రీస్తుతో సావాసము చేస్తావో దానిపై ఆధారపడి ఉంటుంది. నీలో ఆ ఫలమును బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ రెండో వ్యక్తి కూడా చదవాలి. అలాగే 2 తలాంతులు తీసుకునిన వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. రెండో వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? ఆ 2ని ఇంకా 2గా చేసి ఉన్నాడు. నువ్వు పల్లె నమ్మకదగిన వాడు, నువ్వు మంచిగా పని చేసి ఉన్నావు, ఈ 2ని నేను 4 చేసినందుకు నేను నీకు అనేక విషయంలో నీకు ఇస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నాడు. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి లాస్ట్ లా ఒక టాలెంట్ అన్నాను, తలంతు ఒకే తలంతు వాడు వచ్చినాడు. అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని. ఏం చేసినాడంట? ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయి వాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి ఇచ్చింది ఒక్కటి అని 5 నోడికి తెలిసింది, 2 నోడికి తెలిసింది. 1 ఇచ్చిన వాడికి ఏం చేస్తున్నాడు? తొగి లోపల పెట్టినాడంట. ఈడేం చేస్తున్నాడు? ఫేస్బుక్ చూసుకుంటూ వస్తున్నాడు, వాట్సాప్ తీసుకుంటూ రాత్రి అంతా 2-3 గంటల వరకు చాటింగ్ చేసుకుంటూ వస్తున్నాడు, లేకపోతే ఏమంటారు సీరియల్ చూసుకుంటూ వస్తున్నారు, ఏం చేసి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు, లేకపోతే మందిరాన్ని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు, ఏదో అట్లా ఆలోచించినారు. చూడండి, వీళ్ళేమో ఆ విత్తనాన్ని, ఆ టాలెంట్స్ ని ఏ విధంగా మరి ఇచ్చిన ఆ తలంతును 5ను 10 ఎలా చేయాలా ఆలోచించి దివారాత్రులు కష్టపడి అదే పనిలో ఉన్నారు. ఈ 2వ వ్యక్తి కూడా అదే విధంగా ఉన్నాడు. ఈ 3వ వ్యక్తి, 1 తీసుకున్న వ్యక్తి భూమిలో తోమి మంచిగా కూర్చొని ఏం చేసుకుంటా కూర్చున్నాడో, ఇంటింట కూర్చొని ముచ్చట్లు పెట్టి ఉన్నాడేమో, ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తా ఉన్నాడేమో. హల్లెలూయా. నేను పెద్దగా ఏం చూడను కానీ ఒక 8 చూస్తాను అంతే. నేను పెద్దగా ఏం చూడను కానీ 1 చూస్తా, 2 చూస్తా, 4 చూస్తా. ఏం చూస్తా. చూడండి, అపవాదికి నువ్వు అనుకుంటున్నావు ఆవగించేంత విశ్వాసము ఏ విధంగా ఒక కొండను తీసి సముద్రంలో పాడివేస్తుందో, అదే విధముగా దేవుని యొక్క వాక్యానికి అపవాదికి నువ్వు ఒక చిన్న, దానికంటే ఇంకా చిన్న ఒక హెయిర్ లాగా నువ్వు స్థలం ఇచ్చినా అపవాది నీ జీవితం అంతా నాశనం చేస్తాడు. వాడు దొంగలిస్తాడు. ఇక్కడ ఈ వ్యక్తి భయపడి, ఒకసారి భయపడి అనండి. ఎవరికి భయపడాలా? మనం దేవుడికి భయపడాలా, మనుషులకు భయపడవద్దు. దేవుడికి భయపడాలా, దేవుడు మాటకు లోబడాలా. దేవుడికి స్తోత్రం చెప్తారా? దేవుడికి లోబడాలి, దేవుడు వాక్యానికి లోబడాలా. భయపడి ఏం చేస్తున్నాడు? పని చేయలేదంట. దేవుడు అంటున్నాడు, అరే బాబు కనీసం అది బ్యాంక్ లో పెట్టా, ఇంట్రెస్ట్ వచ్చినా కానీ వచ్చేది కదా. చాలా కోపం అయిపోయినాడు. నేను ఎంతో విశ్వసించి నీకు ఇచ్చినాను కదా, ఆ విలువ నీకు తెలియదా? ఎందుకు మర్చిపోయి ఉన్నావు? ఆ వ్యక్తి కూడా
బాధనే, ఆ వ్యక్తికి కూడా బాధనే. కానీ ఏం చేస్తాడు? అది లా. నువ్వేం ఫలించగలవు? చూడండి, నువ్వు క్రీస్తులో జన్మించడానికి, ఫలించడానికి ఫలం లేదు. ఫలం లేకపోతే ఏమంటున్నాడు? ఆ ఉన్న ఫలం కూడా తీసేస్తా అంటున్నాడు. ఉన్న ఫలం కూడా తీసేస్తా. దేవుని బిడ్డలారా, మనము చిగురించకపోతే నీ దగ్గర ఉన్నాయి కూడా పోతాయి. జాగ్రత్త. ఒక సామెత ఉంటుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది జాగ్రత్త. నాకు మస్తు మంది ఉన్నారు, ఏం కుదరదు. దేవుడు నీకు తోడు కుదరదా? దేవుడి చిత్తం నీకు తోడు నడవాల. కొంతమంది వాక్యాన్ని ట్విస్ట్ చేసి దాన్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాక్యం ఇట్లా ఉంటే దాన్ని ఇట్లా మార్చుకొని పెట్టుకుంటా ఉన్నారు. అయ్యో హల్లెలూయా. చూడండి, ఈయన ఇప్పుడు ఆ మూడో వ్యక్తి తనకు తానుగా ఏం ఇప్పుడు ఇద్దరు రెండుగా చేసి పెట్టినారు. ఐదు చేసినారు, రెండు చేసుకున్నాడు. ఈయన అంతా తనకు తనుగా దేవుడు చెప్పిన వాక్యాలన్నీ ఏ విధంగా మార్చుకున్నాడు? తన సొంతంగా మార్చుకున్న అరంగా కూర్చున్నాడు. సోమరిపోతు దేవుడి రాజ్యంలో, సోమరిపోతులు దేవుడు ఒక రాజ్యంలో లేదని వాక్యం సెలవిస్తాం. సోమరిపోతులు ఎప్పుడు కూడా ఫలించలేరు. ఈ కాలంలో ఎక్కువగా మొబైల్ మీద ఉండేవాళ్ళు ఫలించలేరు. స్తోత్రం, హల్లెలూయా. అందరూ మాకు సరైన చెప్తారా? మొబైల్ చూసి, ఇది చూసి, అది చూసి దివారాత్రులు వాక్యం చదువురా నాయన అంటే దివారాత్రులు చాటింగ్ చేసుకుంటూ కూర్చున్నారు. దివారాత్రులు ఆ ఫేస్బుక్ లోనే రాత్రులు వాక్యం చదవండి అంటే ఈ మొబైల్, అదే మొబైల్ ఇఫ్ యు యూస్ ఫర్ ది గాడ్స్ గ్లోరీ, దేవుడు మహిమ కొరకు వాడినావా అది నిన్ను ఆశీర్వదిస్తుంది. అది నువ్వు చిగురు వేస్తావు, నువ్వు కొట్టేయబడవు. చూడండి, మీరు చిగురు వేయకపోతే మీరు ఎండిపోతారు. చిగురు వేయకపోతే నీకున్న తలంతులు కూడా తీసేసుకుంటాడు. తీసేయడమే కాదు, నీకు నరకంలో వేస్తా అంటున్నాడు. చదవండి ఒకసారి. ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. పదోనికి ఎంత హైలైట్. 10కి 10 వచ్చినాయి, మళ్ళీ ఇంకొక ఇచ్చినాడు. ఆ ఒక్కడు కూడా ఎవరికి ఏమంటున్నాడు? 10కి ఏమంటున్నాడు. 5 అల్లే మళ్ళీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 10. దేవుడు కూడా ఎంత మాటలు ఎట్లున్నాయి. 5కి ఏమన్నా 10కి చేసేసినాడు. దేవుడు మీరు చిగురు వేస్తే నేను 10గా చూస్తాడు దేవుడు. నీకు వచ్చింది చిన్నదేమో, దాన్ని అభివృద్ధి చేసుకుంటే, దాని మీద ఫోకస్ చేస్తే, ఈ లోకాంశాలను పిచ్చి అని పడకుండా నువ్వు ఫోకస్ చేస్తే, ఆ చిన్న దొంతే, ఆ చిన్న రెవల్యూషనే, ఆ చిన్న ప్రత్యక్షతనే అందులో నువ్వు ఫోకస్ చేస్తే దేవుడు 10గా చూస్తాడు. 10గా అంటున్నాడు. ఆ 10వ వ్యక్తికి ఇంకొకటి ఇది కలుపు అంటున్నాడు. ఈ ఒక్క వ్యక్తిని ఏం చేయమంటున్నాడు? ఇంకొకటి చేయమంటున్నాడు. చూడండి, కలిగిన ప్రతిభానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. ఇక్కడ ఏమంటున్నాడు? నరకంలో ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? నరకంలో ఏమంటున్నాడు? ఫలం లేకపోతే ఎక్కడ తీసుకెళ్ళమంటున్నాడు? నరకాన్ని తీసుకెళ్ళమంటున్నాడు. చీకటిలో ఏమంటున్నాడు? చీకటి గదిలో ఏమంటున్నాడు? నరకంలో ఏమంటున్నాడు? నీవు క్రీస్తులో జన్మించావు ఎందుకు తెలుసా? నువ్వు ఫలించడానికి. ఫలించకపోతే ఎక్కడికి వెళ్తావు? అయ్యో చెప్పండి. నీకు దేవుడు ఏదైతే ఇచ్చినాడు ఫలింపబడాలా. ఫలింపదాని కారణాలు ఏమైనా ఉంటే ఈరోజు సరి చేసుకోండి. బండ మీద కట్టడం ఉంది, ఇసుక మీద కనబడదు. కట్టుడే కనబడతా ఉంది, కానీ గాలి తుఫాను వస్తే ఇసుక మీద ఉన్నది వెళ్ళిపోతుంది, కనబడదు.
కానీ బండ మీద నిలబడింది స్ట్రాంగ్ గా ఉంటుంది. హల్లెలూయా. చిన్నోడు ఆడు ఆ మూడో వ్యక్తి చూడ, నువ్వు బలవంతుడు, నువ్వు శక్తివంతుడు, నువ్వు పనిచేసేవాడు, నువ్వు జాలివంతుడు, నువ్వు హార్డర్ వర్కర్. పని చేయకపోతే ఫలం ఉండదు, కష్టపడకపోతే ఫలం ఉండదు. నీవు ఇచ్చిన వాగ్దానము దాని కొరకు నువ్వు కనిపెట్టకపోతే ఆ వాగ్దానము ఆ రుచి నీకు తెలియదు. ఏదైనా నీ దగ్గరికి నువ్వు ఇచ్చింటి అది దాని విలువ నీకు తెలియకపోతే నువ్వు దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలియదు. చిన్నపిల్లోడికి 2000 నోట్ ఇచ్చినాం అనుకోండి, మనకి ఏం తెలుసా? అనుకుని ఏం చేస్తాడు? చింపేస్తాడు. తెలియదు, విలువ తెలియదు. సంఘంలో ఉన్నారు, ప్రాఫిటిక్ అనాయింటింగ్ లో ఉన్నారు, దే ఆర్ ఫీలింగ్, ఆ ఊగుల్లో వచ్చేస్తాయి, ఆ గాలిలో వచ్చేస్తుంది. చూడండి, ఫలభరితంగా నజరైన యేసు క్రీస్తు నామములో దేవుడికి ఏ తలంతులు ఇచ్చిందో అందులో అభివృద్ధి చెందెదరుగాక. పాటల మీద ఫోకస్ చేయండి, వాక్యం మీద ఫోకస్ చేయండి. మీకు ఏదైతే ఇచ్చిందో అది ఫోకస్ చేయండి. ప్రవచనం మీద ఫోకస్ చేయండి. ఇవన్నీ ఓకే, ఫలాలు లేకపోతే మాత్రం వేస్ట్. ఫలాలు అంటే ఏంటి? ప్రేమ, సంతోషం, ఇతరులను గౌరవించడం. కొంతమంది పెద్దలను అసలు మర్యాదనే ఉండదు. అసలు దేవుడు మర్యాద ఆశీర్వదిస్తాడా? అరే బాబు దేవుడు వస్తుంటాడా అంటే కూడా పడుకుంటా ఉంటారు. ఏం చేయాలి? ప్రతిదీ కూడా క్రమంగా జరగాలని వాక్యం చెప్తా ఉంది. నువ్వు తల్లిదండ్రులనే ప్రేమించకపోతే ఏ విధంగా ఆశీర్వాదాలు వస్తాయి? దీర్ఘాయుష్యంతో నువ్వు ఎట్లా తృప్తి పడతావు? నేను ఫలిస్తాను అన్నాడు, నేను కష్టపడతాను అన్నాడు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 6 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. చూడండి, ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడంతా ద్రాక్ష తోట ఉండేది. పోచంపల్లి ఇదంతా చూస్తే అంతా ద్రాక్ష తోటలు ఎక్కువ ఉండదు. ఇప్పుడు అన్నీ అది అయిపోయినాయి. అప్పుడు మేము బస్సులో వెళ్ళేటప్పుడల్లా అది దున్నుతుండే, అది ఎరువు వేస్తుండే. నాకు తెలిసి చాలా మటుకు లోతుగా ఎరువు చేసి పెడతారనమాట ద్రాక్ష తోటకు కావాల్సిన. సో అటువంటి ఎరువుల్లో, అటువంటి మంచి భూమిలో ఈ యొక్క అంజూరపు చెట్టు కూడా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అంజూరపు చెట్టు ఆ విధంగా వేస్తే ఏ విధంగా కావాలా? నేను కొంతమంది మన పొలాల్లో వెళ్ళి నేను విత్తనం వేసినప్పుడు వెళ్తా ఉంటాను, మళ్ళీ ఫలం వచ్చినప్పుడు ప్రేయర్ చేస్తాను. చూడండి, పైననేమో పొట్టకాయలు కనపడతా ఉంటాయి, కిందనేమో ఏమంటారు అది ఇంకా వేరే కూరగాయలు వేస్తూ ఉంటారు. ఎంతమంది తెలుసు? హల్లెలూయా. ఒక్కొక్కసారి బీరకాయ ఇట్లా ఉంటారు, కిందనేమో టమాటాలో ఇంకేదో వేసి పెడతా ఉంటారు, వేరే కూరగాయలు వేస్తూ ఉంటారు. అదే విధముగా ఇటువంటి ద్రాక్ష తోటకు కావాల్సిన ఎరువు ఇంకా దేనికి వాడాలనుకుంటా నాకు తెలిసి. ఈ ద్రాక్ష తోట చక్కగా ఉంది, ఎరువు మంచిగా ఉంది, చక్కటి నేలనే ఉంది. అటువంటి దాంట్లో ఈ యొక్క అంజూరపు చెట్టు ఉందంట. అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అయ్యో, ఆ పండ్ల నుంచి వచ్చినాడు. హల్లెలూయా. ఆ పండ్ల నుంచి వచ్చినప్పుడు ఏమి పండ్లు దొరకలేదు. హల్లెలూయా. పండ్లు కదా గనుక
అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెనక వచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. చూడండి, 3 ఏళ్ల నుంచి మళ్ళా చదువురా, 7 చదువురా. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. చూడండి, అయితే 3 ఏళ్ల నుంచి ఆ ఫలము కొరకు వస్తున్నాడు, కానీ ఆ ఫలం రావట్లేదు. చూసి చూసి ఏం చేస్తా అంటున్నాడు, నాకే అని చేసాను ఎదగల. ఒక మామిడికాయ చెట్టు మామిడికాయని పెట్టినాం అనుకోండి, లేకపోతే పండు తీసి మామిడికాయనే పండు అవుతుంది హల్లెలూయా. సో పెట్టినాం అనుకోండి, ఆ చెట్టులో ఫలం ఏం రాలేదనుకోండి, ఏం చేస్తాం మనం? చెట్టు మీరు మాట్లాడకపోతే మీకు ఫలం రాదు, చెప్పండి. కొట్టేస్తాం కదా. 3 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నాం, 3 ఏళ్ల నుంచి బాగా అవుతుంది, బాగా ఎరువు తీసుకుంటుంది, బాగా పెరుగుతా ఉన్నాయి, చక్కగా పచ్చగా కనబడుతున్నాయి, పండ్లు మాత్రం రావట్లేదు. వాక్యం బాగానే వింటున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ ఫలం లేకపోతే ఏమవుతుంది అంటున్నాడు? కట్ చేయండి, కట్ చేసేయండి అంటున్నాడు. ఇప్పుడు ఒక 23-24 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మీ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఊరికే వాడు తిండి పండి వేసి అంటే ఊరుకుంటారా? ఏం చేస్తారు? వాడిని తిట్టి ఏదో ఒక పనిలో పెడతారా లేదా? అయ్యో మళ్ళా సైనిక్ ఎందుకు? వాడిని ఉదయం చిన్నప్పటి నుంచి వాడిని పెంచి పెద్ద చేసి ఒక వానిలో నుంచి ఫలం రావాలా, వాడు పని చేయాలా, వాళ్ళ నుంచి ఫలం రావాలా. ఫలం రాకపోతే ఏం చేస్తారు? చూడండి, నేను ఎప్పుడు నేను అనుకుంటా ఉంటా, ఏందో తెలుసా, నేను ఆదాము మొదటిగా పనిచ్చిన తర్వాత వివాహం చేసినాడు. ఫస్ట్ పనిచ్చి ఉన్నాడు. ఏం పని? ఆ తోటను చూసుకోవాలా, ఆ అనిమల్స్ ని చూసుకోవాలా, ఆ చెట్లను చూసుకోవాలా. పనంతా ఇచ్చిన తర్వాత వివాహం చేసినాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక వ్యక్తి బాగానే పెరిగి ఉన్నాడు, వాడు ఊరికే ఇంట్లో ఉండి తిని పడుకుంటే తల్లిదండ్రులు ఊరుకుంటాగా? లేదు, బైబిల్ చెప్తా ఉంది, పని చేయకపోతే భోజనం కూడా చేయకూడదు అని ఉంది. వాడు ఫలభరితంగా కావాలి అంటే, అందులో నుంచి ఫలాలు రావాలి అంటే వాడు చేయాలా, ప్రయాసపడాలా. ఈ 5 ఇచ్చిన టాలెంట్ బట్టి జాబు వెతకాలా, ఇచ్చిన తలంతులు బట్టి ప్రయాసపడాలా. హల్లెలూయా. తండ్రి సంపాదన తండ్రిది పిల్లలకు వస్తుందేమో, అదే ఒక ఆలోచించుకోవాలా. నువ్వేం సంపాదించినావని ఆలోచించుకోవాలా. అందరూ హల్లెలూయా చెప్తారా? చాలా మంది తండ్రి ఏం చేసిండు అంటారు. సరే, వాళ్ళకు తగినట్టు వాళ్ళు చేసి ఉన్నారేమో. సరే, నువ్వెంత ఏం సంపాదించి ఉన్నావు? నేను అట్లా క్వశ్చన్ చేసుకుంటా, ఎప్పుడు నేను క్వశ్చన్ చేసుకుంటా, నేనేం చేసిన, నేను దేవుడు, నేనేం చేసిన, నేనేం చేయాలా, నేనే ఫలభరితంగా ఉండాలా, నేనే విధంగా ఫ్రూట్ఫుల్ గా ఉండాలా. అందరం హల్లెలూయా చెప్తారా? దేవుడికి స్తోత్రం చెప్తారా? మనం క్రీస్తులో జన్మించినామంటే నూతనంగా సృష్టిగా తీర్చబడ్డామంటే ఫలభరితంగా ఉండడానికి, ఫలించడానికి. ఆ వ్యక్తి ఖాళీగా ఉన్నాడు అంతే. ఖాళీ ఉంటే ఫలం వస్తుందా? రాదు. హల్లెలూయా, రాదు. ప్రైజ్ ది లార్డ్, రాదు. నువ్వు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా నేను ఇంటాను అని సరిపోదు. హల్లెలూయా. ఛార్జింగ్ లేనట్టు. ప్రైజ్ ది లార్డ్. ఉండదు. దేవుడేమో మీరు
ఫలించాలి అనుకుంటున్నాడు. మనమేమో దాని విధంగా మనం కష్టపడట్లేదు, దాని విధంగా ప్రయాసపడట్లేదు. కానీ దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, దివారాత్రులు దేవుని ఒక వాక్యం ధ్యానిస్తే అతను చేయనంతయో ఫలం వస్తుంది అంటున్నాడు, ప్రాస్పర్ అవుతుంది అంటున్నాడు. కానీ మనం ప్రయత్నించట్లేదు, అలాగనే ఉండిపోతా ఉన్నాం. చూడండి, మరి ఫలిస్తే ఎవరు ఆశ్చర్యింపబడతారు? అదే చెప్పండి అమ్మా, మీరే. 5కు 5 వస్తే మళ్ళీ ఇంకొకటి వస్తే సమృద్ధి అంటున్నాడు కదా, ఎవరు ఆశ్చర్యింపబడతారు? మీరే. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ లోక ఆశలు, ఈ లోక పరిస్థితులు ఇవి ఆలోచించి అక్కడ స్టక్ అయిపోతున్నాం, సోమరిపోతులాగా ఉండిపోతా ఉన్నాం. సోమరిపోతులు పరలోక రాజ్యంలో చేరరు. నేను చిన్నప్పుడు ఊరికే మా అమ్మ నాన్న అనేది, అరే చీమలను చూసి నేర్చుకోరా, చీమలను చూసి నేర్చుకోరా, చీమలను చూసి నేర్చుకోరా. హల్లెలూయా. నాకు తెలిసి ఆ ఒకటి దాచిపెట్టి ఏం పడుకోనికి పోయిండో, నిద్రపోయడానికి పోయిండో, ఇంకేం పని చేయడానికి పోయినాడు. హల్లెలూయా. ఆదాముని సృష్టించినప్పుడు వస్తు పనిచ్చినాడు, చాలా పనిచ్చినాడు. పనిచ్చి ఇచ్చి ఇచ్చి ఎప్పుడు ఖాళీ ఉంటుందో అప్పుడు ఈ ఆలోచన వచ్చింది, అయ్యో నేను ఒక్కనే ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మీరు ఫలించాలి అంటే భయపడవద్దు, సోమరిపోతులాగా ఉండకూడదు. మీకు ఏదైతే దేవుడు ఇచ్చి ఉన్నాడో దాన్ని బట్టి మీరు కష్టపడండి. దాని విషయంలో ధ్యానించండి. ఫలించాలి, అందుకని ఫలించాలి అనండి. కిందికి చదువు. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పాను. అప్పుడు అన్నాడు, ఈ 3 ఏళ్ల నుంచి చూస్తా ఉన్నా, ఈ 3 ఏళ్ల నుంచి ఏ ఫలం లేదు, దీన్ని నరికేయమన్నాడు. ఆ తోటమాలి అన్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం వారు దానికి మంచి ఎరువు వేస్తా, మంచిగా కాపాడుతా, ఒకవేళ ఆ ఫలం రాలేదు అనుకో కట్ చేసి. హల్లెలూయా. లేకపోతే కట్ చేయంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ ఫలించాలి. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి నీ ఫలాలు అలాగే ఉన్నాయేమో, ఈరోజు మరొక ఛాన్స్ ఇస్తా ఉన్నాడు. ఏ విధంగా అయితే ఆ చెట్టుకు ఛాన్స్ ఇచ్చినాడో అదే విధముగా నీ జీవితానికి ఒక ఛాన్స్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడైనా నీలో నుంచి ఫలాలు బయటకు వచ్చిన దాకా, లేకపోతే నరకడమే, లేకపోతే నరకమే. హల్లెలూయా. లేకపోతే పెయిన్, ఈ పెయిన్. మొన్న ఒక రోజు ఒకరు అన్నాడు, అబ్బా నడుము పైన పెయిన్ అన్నాడు. నేనన్నా నడుము పైన పెయిన్ ఎందుకుంటే తలలో కదా ఉండేది. అయ్యో అర్థం కాలేదు. అందుకని ఫలించాలి అని, ఫలించకపోతే ఇది వరకు దేవుడు నీకు ఏదైతే తలాంతి ఇచ్చినాడో ఇంకా ఏం లేదులే అదే బయటకు వస్తాయి అనుకుంటే కాదు. దాని విషయంలో శ్రమపడండి, కష్టపడండి. జాబ్ ఇచ్చి ఉన్నాడా అందులో విషయం బాగా నీ మనసు పెట్టి చేయండి. తలాంతులు ఇచ్చినాడా మనసు పెట్టి చేయండి. జ్ఞానం ఇచ్చినాడా దాని విషయంలో ఉండండి. దేవుడు ఒక విజన్ ఇచ్చినాడా దాని కొరకు ప్రయాసపడండి. నీలో నుంచి ఫలం రావాలి. ఫలం రాలేదనుకో, ఒకటి నీకుగా నువ్వు నిలబడలేవు. రెండవది సమయం వచ్చినప్పుడు వేచి ఉంటాడు. 3 ఏళ్ళు చూస్తున్నాడు, కట్ చేయాలనుకున్నాడు కానీ కట్ చేయలేకపోయినా దాని చెట్టును. ఎందుకో ఇంకొక సమయం ఇస్తా ఉన్నాడు దేవుడు. ఈరోజు మనందరికీ దేవుడు ఒక సమయం ఇస్తా ఉన్నాడు.
ఓకే, వేస్ట్ అయిపోయిందేమో, సమయం వేస్ట్ అయిపోయిందేమో, అయ్యో తెలియక ఆ విధంగానే కూర్చుకొని అది పెట్టేసినవేమో, ఆ తలంటే ఏమి కాదులే దేవుడు చేస్తారులే అని కూర్చొని ఉన్నావేమో. ఈరోజు మరలా దేవుడు ఛాన్స్ ఇస్తా ఉన్నాడు. మీ టాలెంట్ని, మీ యొక్క ఇచ్చిన దేవుడు తలంతులను మీలో నుంచి ఫలము రావాలని మరొకసారి మనందరికీ ఛాన్స్ ఇస్తా ఉన్నాడు. అంటే నీలో నుంచి ఫలం రావాల్సిందే. ఫలం రాలేదనుకోండి ఏమైతుంది? నరకమే. అమ్మో ఇంత ఘాటుగా స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చెప్పండి కూడా దేవుని స్తుతించాం. చూడండి, ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? చెప్పలు కూడా మధ్య ద్రాక్ష అంజూరమా నాటబడిన అంజూరమా నీ ఫలమేది? గడచిన ఏలన్నీ కాచిన గాని మూడేళ్ళగా నిన్ను వెదకిన గాని, గడచిన కాళ్ళన్నీ కాచిన గాని మూడేళ్ళగా నిన్ను వెదకిన గాని, కనుకుందు వేదకిన ఫలమేది? కనుకుందు వేదకిన ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? అందరూ ద్రాక్ష నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ఏదేను తోటలో నీ పితరుడు సిగ్గు కప్పినాడు ఆదాము తండ్రికి. ఏదేను తోటలో నీ పితరుడు సిగ్గు కప్పినాడు ఆదాము తండ్రికి. ఏపుగా పెరిగావు కావు కాయకున్నావు, ఏపుగా పెరిగావు కావు కాయకున్నావు. ఏనాటికి తండ్రి ఆశ తీరేది? ఏనాటికి తండ్రి ఆశ తీరేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ఆత్మీయ ఫలములు ఫలించకపోయినచో వేడుగా ఉన్నవి గొడ్డలి నీ కోసమే. ఆత్మీయ ఫలములు ఫలించకపోయినచో వేడుగా ఉన్నవి గొడ్డలి నీ కోసమే. ఆత్మ నరకమే అగ్ని కాయమే, ఆత్మకు నరకమే అగ్ని కాయమే. బలిస్తే పరలోకము భాగ్యమే, బలిస్తే పరలోకము భాగ్యమే. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమే. అందరూ కలిసి పాడదామా? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? గడచిన ఏలన్నీ కాచిన గాని మూడేళ్ళగా నిన్ను వెదకిన గాని, కాడు కన్నదే వెద ఫలమేది? కానుకుందుదే వెదకిన ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా
కాయకున్నావు, ఎక్కువగా పెరిగావు, కాపు కాయకున్నావు, ఏనాటికి తండ్రి ఆశ తీరేది, ఏనాటికి తండ్రి ఆశ తీరేది. ద్రాక్ష తోటలో నగబడిన అంజూరమా నీ ఫలమేది. ద్రాక్ష తోటలో నగబడిన అంజూరమా నీ ఫలమేది. ఫలించకపోతే పరలోక రాజ్యం లేదు, అంతే కదా. హల్లెలూయా. అబ్రాము అన్ని విషయాల్లో ఫలించి ఉన్నాడు. క్రీస్తు ద్వారా అబ్రాము యొక్క ఆశీర్వాదాలు వచ్చినాడు. దట్ మీన్స్ మనం అన్ని విషయాలు ఫలించాలి. ఫలించకపోతే లేఖన ప్రకారము ఆ చెట్టు ఏమైంది? ఆ తలంతో ఇచ్చిన ఒక వ్యక్తికి ఇక్కడ ఏమంటున్నాడు? నరకంలోని వేయమంటున్నాడు, చీకటి గదిలో ఏమంటున్నాడు? ఫలించాలా. నువ్వు ఏ రంగంలో ఉన్నా నువ్వు ఫలించాలా. ఈస్ట్ వెస్ట్ నార్త్ అందరూ ఫలించాలా. ఫలించకపోతే అది నీవు చూసి 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 కట్ అయిపోతుంది. దేవుడు నీకు సమయం ఇస్తా ఉన్నాడు. మనందరికీ దేవుడు సమయం ఇస్తా ఉన్నాడు. ఆ ఒక్కటి వ్యక్తి టాలెంట్ లాగా మనం ఖాళీ ఉండకూడదు. 2 వ్యక్తి ఏ విధంగా ప్రయాసపడుతున్నాడో, కష్టపడుతున్నాడో, ప్రార్థన చేస్తున్నాడో, వాక్యం చదువుతున్నాడు. చూడండి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని. దేవుడు నిజమైన ద్రాక్షావల్లి అన్నారు ఒకసారి. చదువు. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చూడండి, ఆయనలో మనం ఫలించకపోతే ఏం చేస్తాడు? తీసి పాడేస్తాడు. ఇప్పుడు ఒక చెట్టు పెరిగింది అనుకో, ఒక మొక్క అంతా ఎండిపోతుంది. ఎంతమంది చెట్లు పెంచడం ఉన్నారు? పెరుగుతుంది. ఏం చేస్తుంది అని? పురుగు పట్టింది అనుకో, ఏం చేస్తాం? మళ్ళా చెట్టు అంతా అవుతుందని చెప్పి ఏం చేస్తాం? దాన్ని కట్ చేసి పాడేస్తా ఉంటాం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. నీ చెయ్యి తప్పు పని చేసి చెయ్యిని అడుక్కో పక్కన పెట్టాడు. చెవు కాళ్ళు వామో అని చెప్పలే. ఇప్పుడే కొంతమంది భయపడుతుంటారు. చూడండి, చిగురు వేయాల, ఫలించాల. ఫలించకపోతే పక్కకు, ఎండిపోతే పక్కకు పెట్టేస్తాడంట. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని. అబ్బాబా, 5 ఏ విధంగా అయి ఉన్నాడో ఫలించేవాడు ఇంకా బహుగా ఫలించాలంట. దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నువ్వు పనికి రాకపోతే తీసివేస్తాడు. సంఘానికి పనికి రాకపోతే, నీ కుటుంబానికి పనికి రాకపోతే, నీలో నుంచి దేవుడు నీకు నూతన జన్మించి ఉన్నాడు. నీలో నుంచి ఫలము రావడానికి, ఆ ఫలము రాకపోతే ఎండిపోతావు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చూడండి, దేవుని మాటల ద్వారా మనం అందరం పరిశుద్ధులమై ఉన్నాం. నా యందు నిలిచియుండుడి. ఎవరైతే ఫలిస్తారో వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. అందరూ మళ్ళీ చెప్తారా? దేవుని ద్వారా ఫలించిన వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. నా యందు ఆయన, అబాండ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు. ఆయన మనలో, మనం ఆయనలో ఉన్నట్లయితే, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని, దేవునితో అంటబడితే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. నువ్వు క్రీస్తుతో పాటు ఉంటే గాని, సంఘముతో పాటు ఉంటే గాని నువ్వు ఫలించవు. ఒకవేళ నువ్వు ఫలించినా అది ఎండిపోతుంది. దారి ఏ దారి? ఏదో దారి, నరకదారి అవుతుంది. హల్లెలూయా. మల్టిపుల్ ఆఫ్ కౌన్సిలర్ దేర్ ఇస్ అ సేఫ్ అని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. దేవుడితో అంటబడి ఉంటే, అపోస్తల బోధలు, ప్రవక్త బోధలు, రొట్టె విడుచుటలో వాడితో సావాసం ఉంటే నువ్వు చిగురు వేస్తావు, నువ్వు ఫలముగా ఉంటావు, బహుగా ఫలిస్తావు. చదువు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు.
ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవరైతే క్రీస్తునందు నిలిచి ఉంటారో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, నేను వాని యందు నిలిచి ఉంటే వాడు బహుగా ఫలించును. అంటే అసలు వాడు బహుగా ఫలిస్తాడు అనండి. ఇప్పుడు ఫలించు 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 అన్నాం. ఇప్పుడు 5 తలంతులున్న వ్యక్తి 5 పని చేయడానికి కారణం ఎవరు? దేవుడితో హత్తుకున్నాడు. దేవుడు అంత జాగ్రత్తగా విన్నాడు. హల్లెలూయా. దేవుడితో సావాసం చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. ఎప్పుడు దేవుడితో సావాసం చేసేవాడు. పరిశుద్ధాత్మ ఆయనలో ఉండి నడిపించి ఈ పని చేయి, ఆ పని చేయి, ఇది ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, పరిగెత్తుతా ఉన్నాడు. పరిశుద్ధాత్మకు లోబడి ఉన్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచలేడు. కాబట్టి ఆయన బహుగా ఫలించి ఉన్నాడు. రెండో వ్యక్తి కూడా దేవుడితో సావాసము చేసి ఉన్నాడు. సావాసము చేసి 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 మరి దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుని స్వరమని అక్కడికి ఇక్కడికి పరిగెత్తి రెండుగా చేస్తున్నాడు. బహు మంచి దాసుడుగా అనిపించుకున్నాడు. అభివృద్ధి చెందాడు, సమృద్ధి పొందాడు. ఈ ఒక్కడు ఉన్నాడు చూడండి, అట్లనే కూర్చున్నాడు. వేసి అటు దేవుడితో సావాసం చేయలేడు, ఎక్కడ చేయలేడు. ఈ లోకంతో సావాసం చేసి ఉన్నాడు. ఎండిపోయి ఉన్నాడు, నరకానికి వెళ్ళిపోయి ఉన్నాడు. హల్లెలూయా. నరకానికి వెళ్ళిపోయాడు. కానీ ఎవరైతే ఫలించడం, ఎవరిలో ఉంది ఫలించడం? అయ్యే చెప్పండి. క్రీస్తులో, క్రీస్తుతో అంటబడితే, క్రీస్తుతో సావాసం అయితే నువ్వు ఫలిస్తావు. నువ్వు టైం తీసుకుంటే, దేవుని సన్నిధిలో నువ్వు టైం తీసుకుంటే, నువ్వు సమయం ఇస్తే నువ్వు ఫలిస్తావు. వాక్యం చదివితే ఫలిస్తావు. చదివినంత మాత్రాన కాదు. హల్లెలూయా. చదివినంత మాత్రాన కాదు, పాటలు పాడినంత మాత్రాన కాదు, దేవుని మాటకు, దేవుని వాక్కుకు లోబడితే తప్ప నువ్వు ఫలించలేవు. హల్లెలూయా. ఫలభరితంగా ఉండాలి అంటే ఫలించాల. చూడండి, బహుగా చిగురు వేస్తే ఆయన ఆనందిస్తాడు. చదువు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. అగ్ని మీన్స్ ఇక్కడ అర్థమైంది కదా, మళ్ళీ నేను చెప్పా. అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలిస్తే దేవుని శిష్యులు అవుతారు. అంటే దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరూ బహుగా ఫలించాలి. ఫలించకపోతే వారికి ఎక్కడంట అగ్నిలో కాల్చేస్తారంట. ఎండిపోతుంది, కాల్చివేస్తారంట. హల్లెలూయా. సో ఈరోజు అందరికి దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు ఏదైతే ఇచ్చి ఉన్నాడో ప్రార్థన వస్తుందేమో ఆ ప్రార్థన బాగుగా ప్రార్థన చేయి. వాక్యం చదువుతామేమో, చదువు వచ్చిన వాళ్ళు వాక్యం చదవట్లేదు, చదివి రాని వాళ్ళు చదువు ఎప్పుడు చదవాలని ఉన్నారు. హల్లెలూయా. దేవునికి ఇవ్వడం ద్వారా మీరు బహుగా ఫలిస్తారు. దేవునికి సమయం ఇవ్వండి, దేవునికి ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, వాక్యానికి లోబడండి, సంఘముతో సావాసము చేయండి. రొట్టె విరుచుటలో, అపోస్తలుల బోధ, ప్రవక్త బోధనలో ఎడతెగక ఉండండి. మీరు ఫలించాలా. మరి ఇంకా ఫలించకపోతే దేవుడికి ఎదురు చూస్తున్నాడు, మీరు ఫలించాలి అని. ఎంతమందికి ఈరోజు మంట వస్తుంది, నేను ఫలించాలా? ఎంతకాలం తండ్రి మీదనే ఆధారపడతారు, మీరెప్పుడు ఫలిస్తారు? మీరెప్పుడు నిలబడతారు? మీరెప్పుడు తల్లిదండ్రులకు ఎప్పుడు మేము సంపాదిస్తున్నామని ఎప్పుడు ఇస్తారు? పెంచినారు, ఇచ్చినారు, సమస్తము చేసి ఉన్నారు. ఇప్పుడు ఎంతకాలము వారి తింటా ఉంటారు. దానికే వచ్చింది సమయం, వచ్చింది మీరుగా మీరు కాళ్ళ మీద నిలబడే సమయం వచ్చింది. ఓకే, దే విల్ ప్రొటెక్ట్, ఓకే, దే విల్ అడ్వైస్,
దే విల్ గివ్ ఎవ్రీథింగ్. మావిడే ఉందేమో కానీ నువ్వు ఫలించాలా, దేవుడు అది ఇష్టపడతా ఉన్నాడు. నీకుగా నిలబడి నువ్వు ఫలించాలి అని ఇష్టపడతా ఉన్నాడు. ఆ వాగు, తండ్రి యొక్క వాగు అది వస్తుందేమో కానీ నీ ఫలమేది, నీ ఫలించడమేది. ఎవరి ఫలము వారిదే. తండ్రి ఫలం తండ్రిదే, కొడుకు ఫలం కొడుకుదే, అన్న ఫలం అన్నదే, తమ్ముడు ఫలం తమ్ముడిదే, చెల్లె ఫలం అక్క ఫలం అక్క ఫలం. ఎంతమందికి అర్థమైతా ఉంది? ఫలము ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తు దగ్గర నుంచి వస్తుంది. క్రీస్తుతో అంటబడితే వస్తా ఉంది. ఎవరైతే కష్టపడతారో వారిని నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు. 5 ఉన్న టాలెంట్ కష్టపడరు, దేవుడితో బహుగా సాహసం చేసినందుకే, దేవుడితో అంటబడినందుకు బహుగా చిగురించినాడు. ప్రతి దినం దేవుడితో సాహసం చేస్తే లోపల పరిశుద్ధాత్ముడు మంట లోపల పెట్టి, ఇగో ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రయాసపడు అక్కడ ప్రయాసపడని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించున్నాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ 5కు 5 చేసిన వ్యక్తికి, 2కు 2 చేసిన వ్యక్తికి మామూలుగా ఎన్ని సిచ్యువేషన్ రావచ్చో, ఈ లోక ఆశలు ఎన్ని వచ్చిండవచ్చో, దేవుడి చిత్తానుసారం కాకుండా ఎన్ని వచ్చిండవచ్చో. ఎవరో వచ్చి, అరే బాబు నువ్వు 5కు 5 చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, అరే బాబు 2కు 2 చేయడానికి చేస్తున్నావు. ఒక్కవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? భూమిలో పాతి పెట్టి వాడు బాగా నిద్రపోతా ఉన్నాడు, రోజు దిగుతా ఉన్నాడు ఊరి మీద. అరే నువ్వు కూడా అట్లా చేయరా, 5కు 5 ఎందుకు చేస్తావు, 2కు 2గా చేస్తావు అని ఎంతమంది వచ్చి చెప్పి ఉన్నారు? ఇంటారు కదా అడ్వైజ్ ఇచ్చేవారు. అట్లా అంటే ఫలించకుండా ఎన్ని వచ్చే పరిస్థితుల్లో, ఎన్ని శోధనలో వచ్చి ఉండవచ్చు. అవన్నిటి కూడా దేవుడితో సావాసం చేసినందుకు వారు జయించుకుంటూ వచ్చినారు. వారు బహుగా ఫలించినారు, సమృద్ధి వారికి కలిగినది. క్రీస్తులో జన్మించడమే నువ్వు ఫలించడానికి. ఈరోజు వేటి విషయాల్లో దేవుడు నీకు తలంతి ఇచ్చినాడు. ప్రతి ఒక్కరిలో తలంచి ఇచ్చినాడు. ఆ తలంతును సరిగా వాడకపోతే అక్కడ ఏమన్నా ఉన్నది కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. జాగ్రత్త, పక్కవాడికి జాగ్రత్త. కొంతమంది ఒక దైవజనుడు చెప్పాడు, ఒక ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాడంట, తెలుగు మాట్లాడతాడంట, మలయాళం మాట్లాడతాడంట, తెలుగు మాట్లాడతాడంట, తమిళ మాట్లాడతాడంట, ఏ భాషలో అంటే అన్ని భాషలో మాట్లాడతాడంట. ఆయన గీతలు పాటలు పాడతాడంట, వాక్యం చదువుతాడంట, ట్రాన్స్లేషన్ చేస్తాడు, అన్ని అదా. కానీ 25 సంవత్సరాల ముందు ఇప్పుడు ఎట్లున్నాడు, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు. టాలెంట్ ఈస్ డిఫరెంట్. ఆ టాలెంట్ కొరకు నీవు దేవుని వాక్యానికి ఎంతగా లోపరుచుకుంటున్నావు, ఎంత నీ పిలుపుకు సబ్మిషన్ అవుతా ఉన్నావు, ఎంతగా నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు, దాన్ని బట్టి నీలో నుంచి ఫలం బయటకు వస్తుంది. అబ్రాం సమస్తం వదులుకున్నాడు, అన్ని ఆశలని నెరవేరా. అబ్బో ఇది చాలా మంది కొద్ది కాలం వరకు ఏదో సాగండి అనుకుంటాం, అదే నీ జీవితాన్ని నాశనం చేసేస్తారు. అదే నీకు నా అనుకుంటున్నావేమో ఏం కాదులే అనుకుంటారేమో కానీ ఇట్ విల్ స్పాయిల్ యువర్ లైఫ్. జాగ్రత్త. హల్లెలూయా. దేవుడు చక్కటి దేవుడు కృప ఇచ్చి ఉన్నాడు. ఆ కృప కొరకు ఫోకస్ చేయాలి. చూడండి, యోసేపు తన దర్శనం కొరకే ఫోకస్ చేస్తున్నాడు. ఆయన జరుగుతుంటే ఆయన పనిలోనే నిమగ్నమై ఉన్నాడు. ఇంకా వేరే దాడికి చూసుకోలేదు. కాలం వచ్చింది, ఆయన వివాహం జరిగింది. నీకుగా నీకు వెతుకుంటూ పడుకున్నావా? నీకుగా నీవు ఫలించకూడదు, అక్కడనే స్టక్ అయిపోతావు. హల్లెలూయా. చూడండి, ఎన్నో రకాలుగా వెలుగుతూత వాళ్ళే నీ దగ్గరికి వచ్చి నేను మోసం చేయాలని చూస్తారు. ఈ 5 టాలెంట్ వాడికి వ్యక్తికి, 2వ టాలెంట్ వ్యక్తికి ఎంతగా మోసం చేయడానికి ఎంతమంది వచ్చి ఉంటారో, వెలుగుదూత వల్లే వచ్చి మోసం చేయడానికి ఎంతమంది వచ్చి ఉంటారో. దేవుడితో సావాసము చేసి ఉన్నారు కాబట్టి వారందరి నుంచి బయటకు వచ్చి ఉన్నారు.
నాకు తెలిసి 5కి 2 ఉన్న వ్యక్తికి కంపల్సరీ వారి దైవజనుల యొక్క మాటకు లోబడి ఉన్నారు, సంఘ సావాసములో ఉన్నారు. ఒక చూడండి, ఇప్పుడు నేనంతా ఎవరిని ఏమన్నట్లేదు కానీ అంతగా అదే తప్పు పని చేస్తా ఉన్నా. నానైతే ముఖం మీద అనేస్తా ఉంటాడు. ఎవరైతే ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, గొప్ప ఎవరైతే ఎక్కువగా పొగిడినారో వాళ్ళందరూ పడిపోయారంట, ఎక్కువగా తిట్టిన వాళ్ళు నిలబడిరంట. ఒక్కడే హల్లెలూయా అన్నారు. నువ్వు ఫలించాలా? ఫలించకపోతే ఏమవుతుంది? అగ్నిలో ఎండిపోతే ఏం చేస్తాడు? ఇది కొద్దిగా కఠినంగా ఉండవచ్చేమో, వాక్యం కూడా అట్లనే ఉంది. నువ్వు ఫలిస్తే ఎవరికి ఆశీర్వాదం? నీకే ఆశీర్వాదం. ఒక కారు ఉండే వల్ల 5 కార్లు అవుతాయి. హల్లెలూయా. 5 కార్లు ఉండే కూడా ఏం చేసుకుంటాం వల్ల? నువ్వు పెద్ద ఇల్లు కావాలనుకుంటున్నావు, కష్టపడండి, ప్రార్థన చేయండి, దాని కొరకు ప్రయాణం చేయండి, వాక్యం చేయండి, ప్రార్థన చేయండి, దేవుడు తలుపులు తెరుస్తాడు. నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తా ఉండండి. మీరు ఇస్తా ఉంటే మీరు భూమి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎప్పుడైతే మీరు దేవుడికి ఇస్తా ఉంటారో ఒక కుటుంబం నేను చూసినాను. వారు ఇస్తా ఉంటే మరి ఎప్పుడో కొనాల్సిన భూమి రీసెంట్లీగా ఉన్నాను. చపలు కూడా దేవుడికి స్తుతిస్తారు. ఫలించాలి. అపవాది అనేక విధంగా ఆపాలని చూస్తా ఉంటారు. నువ్వు ఫలించాలి అంతే. ఇప్పుడు మేము చిన్నప్పుడు బాగా మా ఇంటి వాళ్ళు ఎక్కువగా దోసకాయ ఇవన్నీ చెట్లు బాగా పెట్టాయి. మా ఇంట్లో ఎప్పుడు చెట్లు పెరిగాయి. కొద్ది సంవత్సరాలు ఏదో దొరకలేదు కానీ ఊరికే అన్ని చెట్లు పెరిగారు. అది ఎంత చేసినా కానీ పెద్దగా నాయన అని కట్టేది పెట్టినా కానీ పక్కింటికి పోయి వెళ్తుండే. వాళ్ళు ఒక ముసలాయన ఉంటుండే 4 గంటల నుంచి కొట్లాడుతుండే మమ్మీ. అదేమో దోసకాయ అంతా మా లోపల ఉంటుంది కదా, అక్కడే పెరిగేది. వాళ్ళ దగ్గర పోతే ఒక కాయ వచ్చేది కాదు, ఒక కాయ వచ్చినా ఎండిపోయేది. స్తోత్రం హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? అందరూ నేను ఫలిస్తాను ప్రభువా, నువ్వు నాకు ఇచ్చావు తలంతులు, కానీ నేను కాపాడుకోలేకపోతున్నా. ఈ రోజు నుంచి నీతో చెత్తపడి నీతో సావాసం చేసి సంఘముతో ఉండి నేను బహుగా ఫలిస్తాను. 5 వ్యక్తిది 5, రెండో వ్యక్తిది 2, ఒక్కడిదే, నీదే, నాన్నదే, తమ్ముందే, అన్నదే, అక్కదే, చెల్లెదే, ఎవరిది వారిదే, ఎవరి రక్షణ వారిదే, ఎవరి కడపో వారిదే. అంటే దేవుని ప్రతి ఒక్కరు క్రీస్తులో జన్మించిన వారు వేరు వల్లే బహుగా ఫలించాలని ఆశపడతా ఉన్నారు. అందుకే ఏమన్నాడు, నువ్వు ఏం విత్తుతున్నావో చెప్పండి, ఏం విత్తుతున్నావో అదే కోస్తాం. ఏం చేస్తున్నా అదే కోస్తాం. అందరూ లేచి ప్రార్థన చేస్తాం. ప్రభువా, నిజముగా తండ్రి, నువ్వు ఎన్నో తలంతులు నాకు ఇచ్చి ఉన్నావు. నువ్వు అనుకున్నంత ఫలం, నిజంగా చెప్తున్నాను, దేవుడు అనుకున్నంతగా మనం ఉంటే ఇప్పుడు వరకు ఈ విధంగా ఉండకపోయామో, కానీ ఏదో లేజినెస్ మనం ఉన్నాం, లేజినెస్ మనకు. సో ప్రే చేయాలి, లార్డ్ నేను ఎవరి మీద ఆధారపడదు. ఇంతవరకు నా తండ్రి మీద నిద్ర, బట్ ఆఫ్ కోర్స్ దే గివ్ us shelter. కానీ ఒక వయసుకు వచ్చినారు, చదివించున్నారు. అయ్యో నేను బహుగా ఫలించాలని దేవుడి దగ్గర మొరుపెట్టాలి.
ప్రే చేయండి అందరూ. ప్రభువా 5కు 5 చేసినాడు, 2కు 2 చేసినాడు. నిజముగా ప్రభా ఒక్కటి ఆ వ్యక్తి ప్రభా మరి ఫలం లేకపోతే ఆ చీకటి గదిలో ఆ నరకములో వేసి ఉన్నారు ప్రభా ఆ ద్రాక్ష తోటలోనే ఆ అంజూరపు చెట్టు ఉంది తండ్రి. 3 ఏళ్ల నుంచి ఆ వ్యక్తి యజమాని వచ్చి వెతికి ఫలము కొరకు చూస్తే ఒక్క ఫలము లేకపోతే ఆ తోట పనివారిని అదే ఇదిగో ఈ యొక్క అంజూరపు చెట్టును కొట్టేయమంటే ఆ పనివాడు అంటున్నాడు, మా దాసుడు అంటున్నాడు, ఇదిగో ఇంకొక సంవత్సరం నేను ఈ ఎరువు వేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, వాక్యం చదువుతాను, నీతో అంటుపడతాను, నేను ఫలింపజేస్తానని అంటా ఉన్నాడు. దేవుడు ఈరోజు నీలో ఏమిచ్చి ఉన్నాడో ఆ తలంతును ప్రభువా నేను సరిగా వాడుకోలేదని మీరు తలంచినట్లయితే దేవుడు అనుకుంటున్నాడు ఈ సమయంలో కరెక్ట్గా దేవుడు చెప్పినట్టు మనం ఉన్నట్లయితే ఎంతగానో విస్తరింపబలేదో, ఎంతగా మనం అభివృద్ధి చెందేవారేమో. ఎక్కడనో లేజినెస్ అయిపోయింది, సోమరితనం అయిపోయింది. ప్రార్థనలో ఉదయకాలం లేచి వాక్యం చదవడానికి లేకపోతే దేవుడితో మొదటికి ఇవన్నీ కూడా దేవుడితో సావాసము చేసినప్పుడు నీలో పరిశుద్ధాత్మ అగ్ని నింపి మరి పిలుపు ఏ విధంగా పరిగెత్తే విధంగా చేసి ఉన్నాడో, పౌలును మరి పరిగెత్తే విధంగా చేస్తున్నాడో, పేతురును పరిగెత్తే విధంగా చేస్తున్నాడో, అదే నువ్వు దేవుడు సన్నిధిలో నువ్వు గడుపుతా ఉంటే, వాక్యం చదువుతా ఉంటే నీలో మంట పుట్టిస్తాడు. ఆ మంటను పుట్టించి నిన్ను పరిగెత్తిస్తాడు. ఆ పరిగెత్తించి బహుగా ఫలించేటట్టు చేస్తాడు. ప్రేమలో, ఆత్మీయ ఫలాలలో ఆత్మీయ ఫలము ఫలించకపోతే ఆ గొడ్డలి నీకోసమే అంట. ప్రేమ, సంతోషము లేకపోతే శరీరకంగా ఉన్నావా? ఈరోజు ప్రార్థన చేసుకోండి. ప్రభువా ఈజ్ ఐ యామ్ ఫ్రూట్ఫుల్, నేను చిగురు వేస్తున్నానా? ద్రాక్ష తోటలో నటబడిన అంజూరమా నీ ఫలమేది? గడచిన ఏళ్ళన్నీ కాచెను కానీ 3 ఏళ్ళగా నిన్ను వెదకిన కానీ కానకుండునే వెదకిన ఫలమేది? కానకుండునే వెదకిన ఫలమేది? ఎంపుగా పెరిగావు, కావు కాయకున్నావు, ఎంపుగా తిన్నావు, కావు కాయకున్నావు. ఏనాటికి తండ్రి ఆశ తీరేది? ఏనాటికి తండ్రి ఆశ తీరేది? చదివేటప్పుడు చదివి ఉన్నారు. ఇప్పుడు నీ సంపాదనతో దేవుడి దగ్గరికి వచ్చి విత్తనాలు నేను ఆ విత్తనంతో నేను బహుగా చిగురు వేయాలని ఆ పౌరుషం మీకు రావాలి. యవనస్తులారా, yes, this is a time. This is a time. Take your family. Take your family. Don't depend upon your family, parents. Now this is time to lift. నువ్వు నిలబడాలి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు వాక్యం చదువు, దేవుడు మార్గాన్ని తెలుస్తాడు, నువ్వు బహుగా స్వీకరించాలి. Thank you, Jesus. Pray. ప్రార్థన చేయి. నిజమైన దాక్ష ప్రభా నా సమయం వృధా చేసుకున్నాడేమో, అదే సమయం నీలో కలుపెట్టి నేను ఫలించేవాడేమో తండ్రి, కానీ అనేక విషయాలు మేము ఫలించలేకపోతున్నాము తండ్రి. యేసు నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే,
శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎన్నలేని ప్రేమ ఎన్నలేని ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే ఆమేన్ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే అధికాక్షరీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు పత్రికగా అధికాక్షరీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు పత్రికగా శిథిలమై ఉండగా నేను నీరు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమై ఉండగా నేను నీరు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలో
అది నిజమైన ప్రేమ, బహుగా ఫలించినట్టుగా చేసే ప్రేమ. ఆమేన్. యేసయ్యా. ఆమేన్. ఎనలేని ప్రేమ సంఘంలో అందరి సాక్షాల ప్రేమ. ఎవరు కూడా ఇష్టపడతారని బహుగా ఫలించిన ఆనందిస్తాడు. బహుగా ఫలించే విధముగా పరిశుద్ధాత్ముడా ఇప్పుడే అగ్ని చేత నింపండి. పరిశుద్ధాత్మని చేత నింపండి. వారు ప్రయాసపడాలా, ప్రయాసపడాలా. ఆయనతో అంటబడి ఉంటే బహుగా ఫలిస్తాం. మనం ఆయనలో, ఆయన మనలో, దేవుని ఒక వాక్యం మనలో నిలిచినప్పుడు బహుగా ఫలిస్తాం. 5కు 5 చేసి మరల ఇంకొకటి తీసుకొని సమృద్ధిగా పొందుకున్నాడంట. హల్లెలూయా. 2కు 2 చేసి సమృద్ధిగా పొందుకున్నాడంట. సో ప్రతి విశ్వాసే ఫలించాల్సిందే. దట్ మీన్స్ అన్ని విషయంలో ఫలించాల్సిందే. వేరు పారి 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 అంతగా ఆశీర్వింపబడాల్సిందే. ఇదంతా కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఫలించగలుగుతాం? 5వ వ్యక్తి దేవుడితో సావాసం చేసిన 5 టాలెంట్ వ్యక్తి, తలంతున్న వ్యక్తి దేవుడితో సావాసం చేసినందుకు కష్టపడి దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోపల మంట పెట్టి, ఆ దేవుడు ఇటు వెళ్ళమన్నాడు, అటు వెళ్ళమన్నాడు, ఇట్లా చేయని ఆ జ్ఞానం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా 5ను 5గా చేసి 10 చేయగలిగినాడు. 2వ వ్యక్తి కూడా అదే విధంగా దేవుడితో సావాసం చేసి కష్టపడి మరి దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి ఇటు తిరిగి అటు తిరిగి కష్టపడి చెమటోడ్చి ఆ ఫలం మాత్రం దేవుడు ఇచ్చిన. చూడండి, నువ్వు ఎంత కష్టపడినా ఫలం ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలా. అందుకే దేవుడితో సావాసం చేయాలి. టేక్ ద టైం, బెస్ట్ టైం. కూర్చో, వాక్యం చదువు, ప్రార్థన చేయి. నువ్వు మనుషులతో బాగా కూర్చొని, మొబైల్తో బాగా కూర్చొని దేవుడి చిత్తం అంటే అది దేవుని చిత్తం కాదు, దయ్యాని చిత్తం. ఏ వ్యక్తి అయితే దేవునితో సావాసం చేస్తాడో, వాక్యం చదువుతాడో, దేవుడి బిడ్డలతో దేవుడు ఈ విధంగా మనం కూడుకొని ఆరాధన చేస్తామో, మరి ఆత్మ చేత నింపబడిన వారితో సావాసం చేస్తావో, పరిశుద్ధులతో, అపోస్తులతో, ప్రవక్తులతో నువ్వు తీసుకున్నప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేరి నువ్వు బహుగా ఫలిస్తావు. హల్లెలూయా. తండ్రి ఫలించడం వేరు, కొడుకు ఫలించడం వేరు. హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు దావీదు ఉన్నాడు, దావీదు ఫలించడం వేరే. 18 మంది ఉన్నారు వాడు కుటుంబస్తులు, వాడు కుమారులు కుమార్తెల. అందులో ఒక్కరే ఫలింపబడ్డాడు. ఎవరు? సొలొమోను రాజు అయ్యాడు. అది ఎవరు చిగురు వేయాలో, ఎవరిది వారదే అని మరలా చెప్తాను, ఎవరిది వారదే అని. అర్థమైందా? నీ గోరి నీదే. నువ్వు ఫలించాలి. నువ్వు దేవునితో మా నాన్నగారు దేవునితో సావాసం చేసి నడిచి ఉన్నాడు కాబట్టి దేవుడు చేసి ఇంతగా నడిపించిన. నేను దేవునితో సావాసం చేయాలి, నేను దీన్ని ఇంకా చేయాలి. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది కదా? 5 years నుంచి ఎవ్రీ సండే నేను తీసుకుంటాం. ఇట్స్ గ్రోయింగ్, ఐ నో ఇట్. హల్లెలూయా. ఇది కాదు, నాకు ఇంకా నాకు కావాలి, ఇంకా నేను బహుగా ఫలించాలి, నేను దేవుడితో సావాసం చేయాలి. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటా, ఇప్పుడు నాన్నగారికి ఇది అది అపార్ట్మెంట్ నాన్న ద్వారా మరి వారి ద్వారా మరి ఆశీర్వబడి ఇచ్చి ఉన్నాడు. నేను ఎప్పుడు అనుకుంటా అది నాన్న ద్వారా వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు కావాలా, నేను కష్టపడాలా, నేను దేవుడితో సావాసం చేయాలా, దేవుడు నాకు ఇవ్వాలా. అది అప్పుడు నాకు తృప్తి. దేవుడికి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆశ పుట్టాల.
ఇప్పుడున్న యవనస్తులు అందరికీ ఆశ పుట్టాలా, ప్రార్థన చేయాలా. అఫ్ కోర్స్ తండ్రి యొక్క లెగసీ, తండ్రి యొక్క నీరు నాకు కూడా అంటుతా ఉంది. అట్ ద సేమ్ టైం నాలో నుంచి కూడా ఫలం రావాలి కదా. ఆ వేరే ఇక్కడ దాక్తా ఉంది, ఈ వేరులో నుంచి వాళ్ళ ముందుకు వెళ్ళాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేసిన ఆ వేరు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి కూడా ఫలం రావాలి కదా. నేను కూడా దేవుడితో సహవాసం చేయాలి కదా. మీరు కూడా దేవుడితో అడ్డపడాలి కదా. మీరు కూడా బహుగా చిగురించాలి కదా. మీరు కూడా బహుగా చిగురించాలి కదా. మీరు కూడా బహుగా ఆశ్రయింపబడాలి కదా. అన్న భక్తి పరుడు సరిపోదు, తమ్ముడు కూడా చిగురించబడాలి. అక్క, చెల్లె, ఇంట్లో కుటుంబాలు ఈ ఆత్మీయ ఫలంలో ఫలించాలా, బహుగా ఫలించాలా. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీలో మంట పుట్టిస్తాడు. ఆమెనన్నాడమ్మా, వద్దనుకున్న మంట పుట్టించి ఉండనీయడు. ఏ విధంగా ఫలమింపబడాలి, ఏ విధంగా నేను చిగురు వేయాలి, ఏ విధంగా ఆశ్రయింపబడాలా. దేవుడు ఏదైతే తలంచిచ్చాడు, భాషలు ఇచ్చినాడు, ప్రవచనాలు ఇచ్చినాడు, ఇవి ఇచ్చినాడు, అవి ఇచ్చినాడు, దాని విషయంలో ఫోకస్ చేసి అందులో అభివృద్ధి చెందుకోండి. ఈ వాట్ గాడ్ హెస్ గివెన్, అది నువ్వు చూడండి. ఏ చెట్టైనా వేరు వేస్తే, వెరువు వేస్తే, దానికి కావాల్సింది ఇస్తే ఏమైంది? మంచి ఫలాలు వస్తాయి. నీకు ఇచ్చిన దాన్ని ఏం చేయాలా? ఈ రోజు నుంచి మొదలవుతుందా? ఒక దేవుడు చక్కటి వర్తమానం ఇచ్చినందుకు దేవుడు చెప్పలు కూడా దేవుడు చెప్పలు కూడా దేవుడు శోధిస్తాం. హల్లెలూయా. మీ చేతుల పెట్టుకొని దశం బాగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తా ఉన్నప్పుడు, ఆ విత్తనం వేసుకున్నప్పుడు, ఆ విత్తనము ద్వారా ఆ చెట్టు పెరిగి ఆ పక్షులన్నీ వచ్చి ఉన్నాయి. అదే విధముగా నువ్వు దేవుడికి ఏదైతే విత్తనం ఇస్తా ఉన్నామో మీరు బహుగా ఫలిస్తారు, సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రార్థన చేస్తాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. వారు ఇచ్చుచున్న కానుకను దశభాగాన్ని ఆశ్రయించండి, బహుగా ఫలించును గాక. బ్రింగ్ ఫ్రూట్ఫుల్ ఇన్ జీసస్ నేమ్. అండ్ ఆల్సో ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీవన్ లార్డ్. ఇంకా నువ్వు ఎవరైతే ప్రభు అనారోగ్యంతో ఉన్నారో వారందరూ స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఆమె ఆమె థ్యాంక్ యూ లార్డ్. ఈ చేతి ఇక్కడ ఈ వైపు రైట్ సైడ్ ఇక్కడ పెయిన్ వస్తుంది, దేవుడు ఇప్పుడే స్వస్థపరుస్తా ఉన్నాడు. బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్, బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఒకసారి చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి. అయిపోయిన తర్వాత వచ్చి చెప్తా ఉన్నా, నా విశ్వాసం పోతుంది. అయిపోయిన తర్వాత వచ్చి చెప్తున్నాను నేనే, నాకు ఇట్లా అయిందని చెప్తా ఉన్నారు. ప్రతిసారి చెప్పినల్లా వారు చెప్పట్లేదు. వారు ముందుకు వచ్చి సరే వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ అని నేను అనుకోని ముందుకు వెళ్తాను. ప్రేయర్ అయిపోయినాక వచ్చి నాకే నేను బాగా అయినా, ఇప్పుడే బాగా అయింది, ఇప్పుడే ఎస్ క్లియర్గా స్వస్థత పరిచిన. ఒకసారి చేతులు ఎత్తండి, అందరి చేతులు ఎత్తాలి. ఎవరు స్వస్థత అయిందో వారెత్తండి. ఓకే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. శ్రద్ధ ప్రైజ్ గా చప్పలు కూడా దేవుడు చూపించాలి. చప్పలు కూడా దేవుడు చూపించాలి. మీకు కూడా దేవుడు స్వస్థపరచు. నిక్షేమగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, నిక్షేమగా ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, స్వస్థత. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ వచ్చిన వారందరినీ బ్లెస్ చేయండి ప్రభువా. ప్రతి వారం ఫలం, ప్రతి వారం ఫలం, ప్రతి వారం ఫలం మీద ఫలంతో మేము చిగురు వేయాలని, బహుగా చిగురు వేయాలని ఈ నీ హస్తం మా తోడుగా నేను నడిపించమని అదైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ సావాసం ఇక్కడ వచ్చిన వారికి దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక.